గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు మీ హోమ్ గురించి చెప్పండి ఫస్ట్. మాది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదొక పెద్ద అంబ్రెల్లా అయితే దాంట్లో జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ అనేది మాది. మేము ఆ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా పనిచేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు అనగానే ఇలాంటి పరిస్థితులలో నుంచి కూడా వస్తున్నారా, పిల్లలు రెండు రకాలుగా ఉంటారు. అదే బాధాకరం. దాంట్లో 0 to 6 అనే పిల్లలందరూ కూడా శిశు విహార్లో ఉంటారు. అంటే 7 నుంచి 18 years వరకు పిల్లలందరూ కూడా జువెనైల్. అందులో రెండు రకాల పిల్లలు ఉంటారు. ఒకరు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఇంకొకరు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్లో, వల్నరబుల్ సర్కమ్స్టెన్సెస్లో ఏ చైల్డ్ ఉన్నా కానీ, అది ఫ్యామిలీ ఉన్నా కానీ, ఏ తరహా వాళ్ళు ఉన్నారు, ఏమి నేరాలు కానీ లేకపోతే తప్పిదాలు కానీ, మీరు నేమ్ ద క్రైమ్ అది చేసి ఉన్నారు. అంటే అది రాబరీయే కావచ్చు, డెకాయిటీయే కావచ్చు, మర్డర్సే కావచ్చు, అన్ని రకాల క్రైమ్స్ చేసిన పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఎలా మీ దారికి తెచ్చుకుంటారు వాళ్ళు? ఇలా రకరకాల వచ్చిన వాళ్ళని వాళ్ళతో ఎట్లా మీరు ఇంటరాక్ట్ అవుతారు? కొత్తగా వచ్చిన పిల్లలు మీరన్నట్టుగా మేము వాళ్ళని దారిలో తెచ్చుకోవడం కంటే కూడా మేము ఫస్ట్ వాళ్ళ దారిలోకి వెళ్తాం సార్. సో మా దగ్గర అక్కడ పెట్టి మేమందరం ఇంక్లూడింగ్ సూపరింటెండెంట్, మా దగ్గర ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఉంటారు. ఆర్ఫన్స్ వస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఆర్ఫన్ సార్ అనడానికి ఆర్ఫన్ అని అంటాం, కానీ నా ఉద్దేశంలో దే ఆర్ ది హైయెస్ట్ ప్రొటెక్టెడ్ అండ్ హైయెస్ట్ రిచెస్ట్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి స్టేట్గా గవర్నమెంటే ఉంది. మా డిపార్ట్మెంట్ జువెనైల్ డిపార్ట్మెంట్ కాబట్టి 18 years వరకే మా పరిధి. 18 years దాటాక. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయిలు అంటారు ఒక పాత సినిమా పాటలో. నిజంగా పిల్లలకి ఏ కల్మషం ఉండదు, వాళ్ళు చాలా ప్లెయిన్ హార్టెడ్, లైక్ ప్లెయిన్ పేపర్ లాంటి వాళ్ళు, వైట్ పేపర్ లాంటి వాళ్ళు. సో దాన్ని మనం ఎలా వాడితే అలా తయారవుతారనేది చాలామంది సైకాలజిస్టులు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు కూడా చెప్తున్నమాట. కానీ అలాంటి పిల్లలు కూడా నేరాలు చేస్తారు. ఇలాంటి నేరాలు కాదు, మామూలు నేరాలు అంతకంటే కాదు. దొంగతనాలు, మర్డర్లు, రేపులు, రకరకాల నేరాలు చేసే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ ఒక హోమ్ ఉంది, అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన హోమ్. ఇది చాలామందికి తెలియదు. అసలు అక్కడ ఏం చేస్తారు, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతారు, వాళ్ళ పరివర్తనలో కానీ, వాళ్ళ క్యారెక్టర్లో కానీ, వాళ్ళకి మంచి బోధించడంలో, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళకు ఉండే డిఫెక్ట్స్ను గుర్తించి సరైన మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఈ హోమ్స్ పాత్ర చాలా ఉంటుంది. అలాంటి హోమ్ ఒకటి మనకు హైదరాబాద్లో కూడా ఉంది, ప్రభుత్వానికి సంబంధించింది. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ చిల్డ్రన్ కమ్ అబ్జర్వేషన్ అండ్ స్పెషల్ హోమ్ ఫర్ గర్ల్స్. దీనికి సంబంధించిన సూపర్వైజర్ గారు ఎన్ మైథిలి భీమ్ గారు మనతో ఉన్నారు. మైథిలి గారు నమస్తే. నమస్తే సార్. మైథిలి గారు, ఏంటండి అసలు ఈ హోమ్ చాలా నిజంగా తక్కువ మందికి తెలుస్తుంది. ఇట్లాంటి హోమ్స్ ఉంటాయి, అక్కడ ఎలాంటి పిల్లల్ని అక్కడికి వస్తుంటారు, ఆ పిల్లలు మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళలో పరివర్తన ఎలా వస్తుంది, ఇవన్నిటికీ మీరు ప్రత్యక్ష సాక్షులు కదా. అసలు మీ హోమ్ గురించి చెప్పండి ఫస్ట్. సార్ థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మా డిపార్ట్మెంట్ గురించి కానీ, మీరు అన్నట్టుగా ఇలాంటి హోమ్స్ గురించి కానీ చాలా తక్కువగా ప్రజలకు తెలుసు. సో నేను అక్కడ సూపరింటెండెంట్ని సార్, అంటే పర్సన్ ఇన్ఛార్జ్ అంటారు నన్ను. సో ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అక్కడ అనమాట. సో మాది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ప్రకారంగా నడిచే హోమ్స్ ఇవన్నీ కూడా. మాది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదొక పెద్ద అంబ్రెల్లా అయితే దాంట్లో జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ అనేది మాది. మామూలుగా మీరు ఇందాక అన్నట్టుగా పిల్లలు దేవుడు చల్లని వాళ్ళే, ఇప్పటికి కూడా పిల్లలు వాళ్ళు చల్లని వాళ్ళే, దాంట్లో డౌటే లేదు. అట్లాగే ఈ రోజు పిల్లలు రేపటి ఫ్యూచర్ జనరేషన్ అని కూడా నమ్ముతూ ఉంటాం మనము. సో కానీ మనకు
మా డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా పనిచేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు అనగానే ఇలాంటి పరిస్థితులలో నుంచి కూడా వస్తున్నారా, దానికి రావడానికి కారణాలు ఏంటి, అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలందరూ పిల్లలే, అవును, అందరూ పిల్లలే. అంతే కదా. కాకపోతే మా డిపార్ట్మెంట్ లో ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా పిల్లలు 2 రకాలుగా ఉంటారు. అదే బాధాకరం. పిల్లల్ని మనం జనరలైజ్ చేయకుండా 2 రకాలు అంటున్నాం. అంతే. దాంట్లో 0 to 6 అనే పిల్లలందరూ కూడా శిశు విహార్లో ఉంటారు. అంటే వాళ్ళు అబాండెడ్ చిల్డ్రన్, సరెండర్డ్ చిల్డ్రన్, లేకుంటే తుప్పలలో అక్కడ ఇక్కడ మీరు న్యూస్లలో చూసుంటారు కదా. సో అలా వదిలేసిన పిల్లలందరినీ కూడా శిశు విహార్ అని WCD డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. 7 నుంచి 18 years వరకు పిల్లలందరూ కూడా జువెనైల్స్, అంటే బిలో 18, 0 to 18 వాళ్ళందరినీ కూడా జువెనైల్స్ అంటాం, చిల్డ్రన్ అంటాం. అందులో 2 రకాల పిల్లలు ఉంటారు. ఒకరు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఇంకొకరు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో అక్కడ కూడా పిల్లల్ని 2 విభాగాలుగా మనము చర్చించాల్సి వస్తుంది. చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటే దాంట్లో 14 రకాల సర్కమ్స్టెన్సెస్ నుంచి రెస్క్యూ అయిన పిల్లల్ని అంటాము. అంటే ఇట్ కుడ్ బి అబాండెడ్ చిల్డ్రన్, మిస్సింగ్, రన్ అవే, ఎలోప్మెంట్ కావచ్చు, సెక్షువల్ అబ్యూస్ అయ్యి ఉండిండొచ్చు, లేదా ట్రాఫిక్డ్ చిల్డ్రన్ అయ్యి ఉండిండొచ్చు, లేకుంటే చైల్డ్ మ్యారేజ్ రిస్క్ అయిన పిల్లలు అయ్యి ఉండిండొచ్చు, తర్వాత వార్స్ లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, కెలామిటీస్ వచ్చినప్పుడు పిల్లలు అయ్యి ఉండిండొచ్చు, డిస్లొకేట్ అయిన పిల్లలు అయ్యి ఉండొచ్చు. అలా కాకుండా జనరల్ గా కష్టతరమైన సందర్భాలలో, డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ లో, వల్నరబుల్ సర్కమ్స్టెన్సెస్ లో ఏ చైల్డ్ ఉన్నా కానీ, అది ఫ్యామిలీ ఉన్నా కానీ, మనం అనుకోవచ్చు తల్లిదండ్రులు ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా కాదు. ఫ్యామిలీ తోటే థ్రెట్ అయి ఉండొచ్చు, ఆ ఫ్యామిలీలోనే అబ్యూస్ జరిగి ఉండొచ్చు. సో అలాంటి పిల్లలందరినీ కూడా చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అని ఉంటాయండి. దే ఆర్ క్వాజీ జ్యుడిషియరీ బాడీ. ఇట్ ఈస్ అ టీమ్ ఆఫ్ 5 members అన్నమాట. దాంట్లో అందరూ కూడా పిల్లలతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. సోషల్ వర్కర్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, లాలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు. సో వాళ్ళు హైయెస్ట్ అథారిటీ ఈ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. అంటే మళ్ళీ అసలు ఫ్యామిలీకి పంపించొచ్చా, ఫ్యామిలీ ఉంది కాబట్టి హక్కు కాదు. మనము అబ్జర్వ్ చేస్తే పిల్లలు అందరికంటే ఎక్కువ గ్రాంటెడ్ పాపులేషన్. పిల్లలే కదా, ఏముంది పిల్లలే కదా అని అనుకుంటుంటాం. పడి ఉంటారు, ఎగ్జాక్ట్లీ పడి ఉంటారు. వినాలి, వాళ్ళు మాట్లాడొచ్చా, వాళ్ళకి అసలు హక్కులు ఉన్నాయా అనే సందర్భాలు ఈ రోజుకి సొసైటీలో ఉన్నాయి. కానీ కాదు, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒక పెద్ద కవచం ప్రతి చైల్డ్ కి. రోడ్డు మీద ఉన్న చైల్డ్ కైనా, మన ఇంట్లో ఉన్న చైల్డ్ కైనా కానీ అదొక చాలా పెద్ద కవచం అది. సో అట్లాంటి పిల్లలందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ ద్వారా తీసుకొని వస్తారు. అలాగే ఇంకొక పిల్లలు ఏంటంటే క్రైమ్ చేసిన పిల్లలు, అంటే చట్టంతో విభేదించిన పిల్లలు అంటాం. క్రైమ్ చేశాము అని కూడా అనకూడదు, చట్టంతో విభేదించారు అంటే ఒక క్రైమ్ సీన్ లో కానీ, ఒక ఒఫెన్స్ లో కానీ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చేశారా, ఎందుకు చేశారు, అదంతా ప్రూవ్ అవ్వడానికి ఎంక్వైరీ అనేది జరుగుతుంది. సో ఈ పిల్లలందరినీ కూడా చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం అన్నమాట. సో వీళ్ళని అబ్జర్వేషన్ హోమ్స్ లో పెడతారు. ఆ ముందు కేర్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలందరినీ కూడా చిల్డ్రన్ హోమ్స్ లో పెడతారు. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారేమో అన్న డౌట్ ఉన్న పిల్లలందరినీ కూడా అబ్జర్వేషన్ హోమ్ లో పెడతారు. మామూలుగా జనరలీ సిఆర్పిసి టర్మినాలజీలో సార్ మనము ట్రయల్ పీరియడ్ అలా అంటాం కదా, అలా కాదు, వీళ్ళని ఎంక్వైరీ అంటాం అన్నమాట. ఎంక్వైరీ చేసి సపోజ్ పిల్లవాడు తెలియక, పిల్లవాడు ఏది చేసినా, చైల్డ్ పాప ఏది చేసినా తెలియక చేసిందనే ప్రిన్సిపల్ తోటే ఈ యాక్ట్ నడుస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉంది ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. 18 ఏళ్ల పిల్లలు లోపల ఏది చేసినా వాళ్ళు ఇన్నోసెంట్ గానే చేశారు, కానీ చాలా తెలివితేటలతోటి కావాలని చేశారు అని నమ్మం అన్నమాట. సో సపోజ్ అది ప్రూవ్ అయింది అనుకోండి, వాళ్ళని స్పెషల్ హోమ్స్ లో పెడతారు. సో మనకు 3 తరహా హోమ్స్ ఉంటాయి, చిల్డ్రన్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్ అండ్ స్పెషల్ హోమ్. మూడిటికి 3 సూత్రాలండి: రిఫార్మేషన్, రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్. ఎందుకంటే పిల్లలు హోమ్స్ లో ఉండకూడదు.
ఇన్స్టిట్యూషన్ ఇస్ ద లాస్ట్ రెసార్ట్. ఇన్స్టిట్యూషన్లో మనము సరైన హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఎట్టి పరిస్థితులలో ఇవ్వలేము, మళ్ళా సొసైటీకే పంపించాలి. కానీ పంపించే ముందు రిఫార్మ్ అవ్వాలి, వాడికి రీహాబిలిటేషన్ చేయాలి, అప్పుడు అదే సొసైటీలో రీఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ సూత్రాల మీద నడిచేదే మా డిపార్ట్మెంట్ అన్నమాట. సో నేను పనిచేసేది ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ హోమ్లో. అలా మా జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 7 హోమ్స్ ఉన్నాయి. సో చిల్డ్రన్ హోమ్స్ వచ్చేసి హైదరాబాద్లో గర్ల్స్ హోమ్ ఒకటి ఉంది, తెలంగాణ మొత్తంలో జువెనైల్ డిపార్ట్మెంట్లో గర్ల్స్ హోమ్ ఒకటే ఉంది. సైదాబాద్లో ఒక బాయ్స్ హోమ్ ఉంది, అబ్జర్వేషన్ హోమ్స్ ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి, వరంగల్లో ఉంది, మెహబూబాబాద్లో కూడా ఉన్నాయండి. సో మా డిపార్ట్మెంట్ నుంచి 7 హోమ్స్. మీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి? మీ హోమ్? మా హోమ్ కాచిగూడ నింబోలి అడ్డాలో, గర్ల్స్ హోమ్ అనేది ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది గర్ల్స్. మా హోమ్ స్పెషాలిటీ ఏంటంటే గర్ల్స్ హోమ్లోనే చిల్డ్రన్ హోమ్ ఉంది, అబ్జర్వేషన్ హోమ్ ఉంది, స్పెషల్ హోమ్ ఉంది. కానీ ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని అస్సలు కలపము, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. అసలు వాళ్ళు వీళ్ళు చాలా దూరంగా అసలు కనిపించరు ఒకరికొకరు. మొత్తం స్టే, లాడ్జింగ్ అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బికాస్ తెలియక కూడా ఇద్దరి యూనో సైకాలజీస్ కానీ లేకపోతే ఇద్దరు ఐడియాలజీస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఆ ఏజ్లో. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఈ CCLsని, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లాని, ఈ మిగతా పిల్లల్ని సపరేట్గానే ఉంచాలి. అది యాక్ట్ ప్రకారమే ఉంచుతున్నాం అనమాట. ఓకే, జనరల్గా మైథిలి గారు మీ ఇప్పుడున్న హోమ్లో ఏ తరహా వాళ్ళు ఉన్నారు? ఏమి నేరాలు కానీ లేకపోతే తప్పిదాలు కానీ, మీరు అన్నట్లు చట్టంతో విభేదించిన వాళ్ళు, ఏ తరహా చట్టంతో విభేదించిన కేసులు? మా దగ్గర ప్రస్తుతం అంటే ఇన్ని రోజులు నేను ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. అవన్నీ చెప్తాను, వీ కెన్ డిస్కస్. మీరు నేమ్ ద క్రైమ్ అది చేస్తున్నారు పిల్లలు. అంటే అది రాబరీయే కావచ్చు, డెకాయిటీ కావచ్చు, గొడవలే కావచ్చు, పాక్సో కేసెస్లో వీళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుపోయి అమ్మేయడం కావచ్చు, లేకుంటే వీళ్ళనే ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ చేసిన కేసెసే కావచ్చు, మర్డర్సే కావచ్చు, అన్ని రకాల క్రైమ్స్ చేసిన పిల్లలు ఉన్నారండి. బిలో 18 ఇయర్స్. జువెనైల్ అంటేనే 18 బిలో కదా, బిలో 18 ఇయర్స్. కాకపోతే జనరల్గా ఈ డిపార్ట్మెంట్లో నేను పని చేయకపోతే ఒక చైల్డ్ మర్డర్ చేశారు అని అంటే మనము ఆ క్రైమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాయి, అమ్మో మర్డరా అనిపిస్తుంది. కానీ వీళ్ళు పిల్లలు కాబట్టి మేము కేస్ హిస్టరీస్ తీసుకున్నప్పుడు నోబడీ ఈస్ బార్న్ క్రిమినల్, అది పెద్దవాళ్ళకే అంటాం మనం, వర్తిస్తుంది ఈ స్టేట్మెంట్ అనేది. మరి పిల్లలు వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళు ఆల్రెడీ డిపెండెంట్, ఎవరి మీద ఒకరి మీద డిపెండెంట్ పిల్లలు వీళ్ళందరూ. ఎవ్వరు కూడా కావాలని చేసింది క్రైమ్ లేదండి. అది వాతావరణం కానీ, వాళ్ళు పెరిగిన ఫ్యామిలీ కానీ, పరిస్థితులు కానీ, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకుంటే ఇంకా వాళ్ళని అలా ఫోర్స్ చేస్తుంది అనమాట ఒక సిచ్యువేషన్. లైక్ ఒక అమ్మాయి ఏంటంటే వాళ్ళ మేనమామ సెక్షువల్లీ అబ్యూస్ చేయడానికి వస్తున్నాడు ఆ పాపని. ఆ పాప ఏజ్ 14 ఇయర్స్. సో తనకి ఏం చేయాలో తెలియలేదు, వాళ్ళ తల్లి కూడా ఉంది అక్కడ. సో వాళ్ళ తల్లి సిక్కలు, కొడవలి ఉంటుంది కదా, కొడవలతోటి ఇద్దరు కలిసి మర్డర్ అయిపోయింది. అది దాంట్లో ఈ పాప తనకు అప్పుడు తెలియలేదు, అంటే తనని ఎవరో సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు ఇంట్లో మనిషే. సో అలాంటప్పుడు యాక్చువల్లీ ఆ పాప విక్టిమే. అంటే ఆ ఒఫెన్స్ వాళ్ళ మదర్ కాదు, వాళ్ళ ఫాదర్ ని, మదర్ ను, చైల్డ్ ఇద్దరు కలిసి చంపేయాల్సి వచ్చింది. అదర్వైజ్ మామూలుగా వాళ్ళు ఏదో పనులకు వెళ్ళి సంపాదించుకొని ఉండే ఫ్యామిలీ. ఫాదర్ తాగుబోతు, సో విచక్షణ కోల్పోయి కూతురు మీదే అత్యాచార యత్నానికి ప్రయత్నించారు, సెక్సువల్ గా. కూతురు మీదే ప్రయత్నిస్తున్నప్పుడు తల్లి అమ్మాయి కలిసి ఆ ఆఫెన్స్ అనేది జరిగిపోయింది. మీరు సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే పాప పరిధిగా అది మరి అది తప్పయిందా లేకుంటే ఆ పాపే విక్టిమా? ఆ పాపే విక్టిమ్ ఇక్కడ యాక్చువల్గా. సో అన్ని కేసెస్ కూడా ఇట్లాంటివే వస్తాయండి. ఎవరు కూడా కావాలని నేను మర్డర్ చేయాలి అన్నవి ఒక్కటి కూడా రాదు. అందుకనే ఒక ఒఫెన్స్ జరిగి ఒక చైల్డ్ మా దగ్గరకు వచ్చినప్పుడు, బాబు కానీ పాప కానీ వచ్చినప్పుడు, జడ్జెస్ అంటే ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్స్, ఆనరబుల్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్స్ అంటాము, జువెనైల్ జస్టిస్ బోర్డ్స్లో ఉంటారు. వాళ్ళ ద్వారా డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్స్ అనేవాళ్ళు సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది చేస్తారు.
సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే ఒక offence లో ఈ చైల్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది, ఫ్రెండ్స్, స్కూల్, ఎవరితోటి ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు ఆ Influence అయి చైల్డ్, ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, హ్యాబిట్స్ ఏంటి, స్కూల్లో ఎలా, ఒక హోలిస్టిక్ రిపోర్ట్ అన్నమాట అది. ఓకే. అది నాకు తెలిసి ఓన్లీ చిల్డ్రన్ విషయంలోనే జరుగుతుంది. అవును. సో దాట్ ఆ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారంగా అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఈ చైల్డ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ల చైల్డ్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే 13 ఏళ్ళ పిల్లలకి ఏం తెలుసండి అంతే డ్రగ్స్ కదా, drugs గురించి. అనేటివి. సో అవును. వాళ్ళకి తెలియదు అమ్మకంలో కానీ, వాడడంలో కానీ, వాడి క్రైమ్ చేయడంలో కానీ. సో దాంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో వాళ్ళు వీళ్ళని ఎరగా వాడతారు, లేకుంటే వాళ్ళు వీళ్ళని పార్సల్స్ ఇవ్వడానికి వాడతారు, కొరియర్స్ గా వాడతారు. వీటన్నిటికీ ఇంకొక కారణం ఏంటంటే అవే ఫ్రమ్ స్కూల్ ఉంటారు వీళ్ళు, స్కూల్ డ్రాప్ అవుట్స్ అయ్యి ఉంటారు. సో అలా కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఏ చైల్డ్ కూడా కావాలని చేసేవి ఉండవండి. దట్ ఈస్ వాట్ వీ హూ వర్క్ ఫర్ జేజే యాక్ట్ బిలీవ్ దట్ వెరీ స్ట్రాంగ్లీ. పైగా మేము డైరెక్ట్ గా పని చేస్తాం వాళ్ళతో, మేము కౌన్సిలింగ్ చేస్తాము. సో అంత చెడ్డ ప్రవృత్తి కానీ వాళ్ళకి అంత క్రిమినల్ యాటిట్యూడ్ పిల్లలకు అసలు ఉండనే ఉండదు. ఓకే. సో మీ దగ్గర అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే వస్తారా, లేకపోతే డిఫరెంట్ కంట్రీస్, స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారండి? అంటే క్రైమ్ చేసిన వాళ్ళు సపోజ్ మనకు తెలంగాణలో మాదొక్కటే అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్ అండి. సో తెలంగాణలో చిల్డ్రన్ గర్ల్స్ ఏ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినా మా దగ్గరికి ఏ కంట్రీ వాళ్ళైనా, ఎవరైనా మా దగ్గరికి దగ్గర ఉన్నారా అట్లా? ఉన్నారండి. వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర ప్రస్తుతానికి, వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే మీరు అన్నట్టుగా చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ లో కూడా వేరే కంట్రీస్ నుంచి ట్రాఫిక్ అయ్యి మన దగ్గర ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరు రెండు సెపరేట్ విభాగాలలో ఉన్నారు. అట్లా ఏ కంట్రీ వాళ్ళు వచ్చారండి మీ దగ్గర? మన దగ్గర అంటే మనం కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ మ్యాండేటరీ. సో మన దగ్గర ఉన్నారు సార్ వేరే వేరే ఎలాంటి తరహా ట్రాఫికింగ్ లో వచ్చున్నారు సార్. ఆ పిల్లల్ని ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఆ పాపని ఏదో ఉద్యోగం ఇప్పించేస్తానని వేరే కంట్రీ నుంచి తీసుకొని వచ్చేసాడు ఇండియాకి తెచ్చి హైదరాబాద్ కి తెచ్చి ఒక ఫ్లష్ ట్రేడింగ్ వాళ్లకు అమ్మేశాడు. సో ఆ అమ్మాయిని రెస్క్యూ చేశారు పోలీస్ వాళ్ళు. సో ఎప్పుడైనా ఒక పాప, స్పెషల్లీ ఒక గర్ల్ రెస్క్యూ అయినప్పుడు మాకు చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. బికాస్ మనకు రెస్క్యూ అయింది కాబట్టి మన సిస్టమ్ లోకి వచ్చింది, కొంచెం ఫ్యూచర్ అన్న ఉంది. అది రెస్క్యూనే అవ్వలేదు అనుకోండి, దొరికింది మీకు. మనకు పోలీస్ వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెట్టి అక్కడ నుంచి మా దగ్గరకు ఆర్డర్స్ వచ్చాయి. యాక్చువల్లీ పిల్లల గురించి పనిచేయడానికి ఒక చాలా పెద్ద యూనిటే ఉంది సార్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయి, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హోమ్స్ ఉన్నాయి, అట్లాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఉంది. అలాగే స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ అనేది ఉంది. అంటే రెగ్యులర్ పోలీస్ లాగా కాకుండా వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ పిల్లల కోసమే పనిచేసే యూనిట్ అన్నమాట. వీళ్ళకి మళ్ళీ యూనిఫామ్ లో ఉండకూడదు. సో వీళ్ళు మామూలు సివిల్ డ్రెస్సెస్ లో ఉండాలి. సో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ క్రైమ్ చేసిన పిల్లలు కూడా మామూలుగా మనం కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసినట్టు అలా ఉండదు. కోర్టు కాదు అది, జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటాం. అంటే జస్ట్ ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాము పిల్లలు అలాగే ఉంటారు. మెజిస్ట్రేట్ గారు అక్కడ ఉంటారు, పిల్లలు ఇక్కడ ఉంటారు. సో దట్ వాళ్ళకి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ లో కానీ, ఈ ప్రొసీజర్స్ లో కానీ ఎక్కడ వాళ్ళు భయపడడం కానీ, లేకుంటే వాళ్ళకరే నేను క్రైమ్ చేశానా అని స్టిగ్మటైజ్ అవ్వడం కానీ, డిమారలైజ్ అవ్వడం కానీ అలా జరగకూడదు. కాబట్టి హ్యాండ్ కప్స్ వేయకూడదు, యూనిఫామ్ లో కూడా కనిపించకూడదు. సో దట్ ఎంత పెద్ద క్రైమ్ అయినా, నేను అదే అంటున్నాను, పెద్ద చిన్న అనేది పెద్దవాళ్ళకి, ఒక మర్డర్ పిల్లలకు కాదు. సో వాళ్ళు ఏంటంటే సపోజ్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకలాంటి భయం వస్తుంది, ఎవరన్నా చూస్తే స్టిగ్మా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అలాంటి సందర్భాలే క్రియేట్ చేయకుండా ఉండే యాక్టే జువెనైల్ జస్టిస్ యాక్ట్. అందుకే అన్నాను అదో పెద్ద కవచం అండి పిల్లలకి. కాకపోతే చాలా చాలా మందికి తెలియదు అవేర్నెస్. విక్టిమ్స్ అమ్మాయిలే ఉంటున్నారా? విక్టిమ్స్ అమ్మాయిలే ఉంటారు సార్. జనరలీ విక్టిమ్స్ అమ్మాయిలే ఉంటుంటారు. మనకి మీరు చూసిన వరస్ట్ కేసుల్లో ఏది మీకు బాగా వరస్ట్ అనిపించింది? మీరు 9 years అంటే చాలా వరస్ట్ కేసులు చూసింటారు, చాలా చూసాను. వాటిలో మచ్చు కొన్ని కేస్ స్టడీస్ చెప్పండి. అంటే సార్ నాకైతే రోజు నేను ఎవరి పాపతో, స్పెషల్లీ బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ గర్ల్స్ హోమ్, ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ గర్ల్ ఐ మీట్ విత్, తనది ఒక హిస్టరీ లాగా అనిపిస్తుంది నాకు, తనది ఒక చరిత్ర లాగా అనిపిస్తుంది నాకు. మీరు వర్స్ట్ కేసెస్ అన్నారు కదా సార్, ఏ పాప కూడా వల్నరబుల్ గా ఎక్స్ప్లాయిట్ అయ్యి వచ్చిందంటే అది వర్స్ట్ కేసే. అది కూడా ఫ్యామిలీ నుంచి.
ఒకటి బాగా గుర్తొచ్చేది మీరు అడగగానే ఏంటంటే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. దాంట్లో అమ్మ నాన్న అనుకోకుండా ఫస్ట్ మదర్ చనిపోయారు, తర్వాత ఫాదర్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత చనిపోయారు. ఒకటే ఇంట్లో ఉన్నారు వాళ్ళు. సో ఆ ఇంట్లో వీళ్ళొక 5 సిస్టర్స్ వాళ్ళు. ఆ 5 మంది అమ్మాయిల మీద ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది అంటే వేరే వేరే రిలేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే సొంత ఫ్యామిలీ సెక్షువల్ గా. సో అంటే ఇంకా నీకు ఫ్యామిలీలోనే నీకు ప్రొటెక్షన్ లేకపోతే, ఫాదర్సే మనల్ని పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఇంకా మరి ఎక్కడ సేఫ్టీ, ఎక్కడ ఆడపిల్లలకు సేఫ్టీ ఎక్కడ? మనం ఇంత మాట్లాడతాం, బేటీ పడావ్ అంటాం, బేటీ బచావ్ అంటున్నాము, మనం ఇంత సిస్టమ్ ఉంది కదా. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయండి. ఇలా జరిగినప్పుడు ఒక లేడీగా, ఒక ఆడపిల్లల తల్లిగా చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. 5 మంది మీద జరిగింది. అంటే ఆల్ సిబ్లింగ్స్ మీద, అదే ఫ్యామిలీ మెంబర్స్ సెక్షువల్లీ ఆల్మోస్ట్ ఒక 1.5 year జరిగింది. ఆ తర్వాత ఎవరో ఏదో ఫంక్షన్ కి వెళ్తే ఎలాగో ఆ పిల్లలు భయపడి అనుకోకుండా ఒక దాంట్లోని ఒక పాప చెప్తే అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెంటనే రెస్క్యూ చేసి తీసుకొని వచ్చి సిడబ్ల్యూసి మీద ప్రొడ్యూస్ చేశారు అనమాట. సో దట్ వాజ్ వన్ కేస్ విచ్ ఇస్ వెరీ డిస్టర్బింగ్. అఫ్ కోర్స్ ఈ ఫాదర్స్ చేయడము, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్ చేయడము, ఇలా అంతా కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఆడపిల్లలకు స్పెషలీ ఒక పెద్ద సిస్టమే ఉందండి, భరోసా అని ఉంటుంది. దట్ ఈస్ వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్. సో అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది అది. అట్లాగే సఖీ సెంటర్స్ అని ఉంటాయి. ఇక్కడ అంతా కూడా మొత్తం పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ, ఎందుకంటే పాక్సో అని మీరు వినే ఉంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్షువల్ అఫెన్సెస్ అని. అది జెండర్ న్యూట్రల్, అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ వర్తిస్తుంది. సో ఈ భరోసా వాళ్ళు వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్స్ చేసి వాళ్ళకు మొత్తం ఫుల్ ప్రూఫ్ అండ్ వెరీ గుడ్ సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఓకే, అంటే వీళ్ళు మీ దగ్గరికి వస్తారు కదండి, వాళ్ళు ఫస్ట్ మీతో మింగిల్ కావడానికి చాలా టైం పడుతుంది అనుకుంటా. ఫస్ట్ ఎలా మీ దారికి తెచ్చుకుంటారు వాళ్ళు? ఇట్లా రకరకాల వచ్చిన వాళ్ళని వాళ్ళతో ఎట్లా మీరు ఇంటరాక్ట్ అవుతారు? ఆ ఇంటరాక్షన్ టైంలో మీకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? సో కొత్తగా వచ్చిన పిల్లలు మీరన్నట్టుగా మేము వాళ్ళని దారిలో తెచ్చుకోవడం కంటే కూడా మేము ఫస్ట్ వాళ్ళ దారిలోకి వెళ్తాం సార్. సో మా దగ్గర హోమ్స్ లో కానీ యాక్ట్ ప్రకారమే ఒక సిస్టమ్ ఉంటుంది. లైక్ వచ్చిన ఒక 15 రోజుల వరకు కూడా ఈ పిల్లలందరినీ రిసెప్షన్ ప్లేస్ లాగా, రిసెప్షన్ యూనిట్ అనేది ఒకటి ఫామ్ చేసుకున్నాము, అక్కడ పెడతాం అనమాట. అక్కడ పెట్టి మేమందరం ఇంక్లూడింగ్ ద సూపరింటెండెంట్, మా దగ్గర ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు, అట్లాగే IMH నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుంచి సైకియాట్రిస్ట్ వస్తుంటారు. వీళ్ళందరూ కూడా పిల్లలతోటి ఫస్ట్ ఇంటరాక్ట్ అవుతారు సార్. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తాము, నాన్న మీరు వచ్చింది చాలా సేఫ్ ప్లేస్ లోకి, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఫేస్డ్ దాని నుంచి ప్రొటెక్షన్ గా మీరు వచ్చారు కాబట్టి మేమందరము ఉన్నాం మీకు. సో యూ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్. అట్లాగే మీకు చాలా హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు అన్న మాట వినగానే పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావు, మాకు ఆ హక్కులు ఉన్నాయా అన్న ఎక్స్ప్రెషన్ లోకి వస్తారనమాట. సో మీ హక్కులు ఏంటి, మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో మాట్లాడాలంటే మేము ఫోన్ మా దగ్గర ఉంటుంది, ఫోన్ కాంటాక్ట్ సిడబ్ల్యూసి ఆర్డర్స్ ప్రకారంగా ఇవ్వచ్చు. అట్లాగే శానిటరీ ప్యాడ్స్ ఇస్తాము అనేది కూడా చెప్పాల్సి వస్తుంది సార్, బికాస్ ఆడపిల్లలు సో వాళ్ళకు తెలియదు. సో అవన్నీ అట్లాంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా పిల్లలందరికీ చెప్తాము. చెప్పినప్పుడు వాళ్లకు ఫస్ట్ ఆ కన్సోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్లకు జాలి కంటే కూడా, సింపతి కంటే కూడా గివింగ్ దెమ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ గివింగ్ దెమ్ ఎంపతి, బీయింగ్ ఎంపాథెటిక్. వాళ్ళ పొజిషన్లో నుంచి మనము ఆ ఈక్వాలిటీ అనేది ఇచ్చినప్పుడు ఒక 1-2-3 days, జనరలీ ఒక 2-3 daysలో వాళ్ళకి అలవాటు అయిపోతాము. అట్లాగే మా దగ్గర పిల్లలే కమిటీస్గా ఫామ్ అవుతారు. పెద్దవాళ్ళు ఏం చెప్తామో పిల్లలు కూడా అదే చెప్తారు. చిల్డ్రన్స్ కమిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇంత నేను చెప్పినంత స్మూత్గా ఉండకపోవచ్చు, బికాస్ ఒక బెగ్గింగ్ చైల్డ్ ఉంది, 14 years చైల్డ్ ఉంది, అది హ్యాపీగా బిర్యానీ తినుకుంటూ 100 రూపాయలు సంపాదించి హ్యాపీగా రోడ్డు పక్కన అంత బిందాస్గా ఉంటుంది. ఆ పాపని మనం రెస్క్యూ చేసుకొని తెచ్చి, నువ్వు ఇప్పుడు పొద్దున్నే లెగాలి, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలి, స్నానం చేసి బ్రష్ చేయాలి అని అంటే నేనెవరిని?
నేనంటే మేమెవరమి, అంతే అసలు కదా. మా మాట ఎందుకు వినాలి ఆ పాప, అది అడుగుతుంది, నేను ఎందుకు వినాలి మీ మాట అని ఆ పాప అడుగుతుంది కూడా. సో అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అప్పుడు మేము ఆ పాప దారిలోకి వెళ్ళి, నాన్న ఇది హైజీన్కి సంబంధించింది, ఇది ఏది కూడా నువ్వు ఎవరి కోసం కాదు, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాము. చేసి అప్పుడు ఒక 15 days లోపల ఆ పాప ప్లానింగ్ అంతా కూడా ఇండివిజువల్ కేర్ ప్లాన్స్ అని ఇవన్నీ చేసి కౌన్సిలింగ్ చేసి అప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ అన్ని కొంచెం ఎమోషనల్ టర్బ్యులెన్స్లో ఉంటారు వీళ్ళందరూ, చాలా డిస్టర్బెన్స్లో ఉంటారు. అదంతా కొంచెం కామ్ డౌన్ అయ్యాక ఎవ్వరికీ చెప్పని విషయాలు, వాళ్ళ ఇంట్లో కూడా షేర్ చేయని విషయాలన్నీ కూడా మా దగ్గర చెప్పేస్తారు వాళ్ళు. బికాస్ దే స్టార్ట్ బిలీవింగ్ అస్. మీకు అలా చెప్పింది బాగా బాధేసి ఏడ్చినది ఏదన్నా ఉందా మీకు, అలా ఎవరైనా చెప్పింది? ఉన్నాయి సార్. ఒకటి చెప్పండి ఏదన్నా అట్లా మీరు బాగా బాగా 2-3 రోజులు నిద్ర పట్టకుండా మిమ్మల్ని అదే వేధించి ఉంటుంది, వెంటాడి ఉంటుంది, అట్లాంటి సంఘటనలు గుర్తుకొచ్చేటివి ఏమన్నా ఉంటే ఒకటి మా మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఉన్నాయి సార్, ఉంటాయి సార్. చెప్పండి. లైక్ ఒక అంటే నేను బాయ్స్ హోమ్ లో కూడా చేశాను అదే మీ టోటల్ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా చెప్పండి ఒక పర్లేదు. బాబు, వాడు కొంచెం స్లో లర్నర్ అన్నమాట, అంటే కంప్లీట్లీ రిటార్డేషన్ అట్లా ఛాలెంజ్డ్ కాదు, కొంచెం స్లో లర్నర్ అన్నమాట. ఆ బాబు మిస్ అయిపోయాడు, వేరే స్టేట్ అబ్బాయి, అవును. చిన్నోడు, ఐ థింక్ ఈజ్ అబౌట్ 10-12 years బాబు అంతే. సో మన దగ్గరకు వచ్చాడు, రెస్క్యూ అయ్యి మన హోమ్కి వచ్చాడు. వచ్చాక చాలా రోజులు మాట్లాడుతుంటే అసలు నాకు పేరెంట్స్ లేదన్నాడు, నాకు ఎవరు లేరన్నారు. కానీ ఆ బాబు వ్యవహారం చూస్తుంటే స్ట్రీట్ చైల్డ్ కాదు, మనకు తెలుస్తాయి కొన్ని. తెలుస్తది, అవును. ఆ భాష కానీ ఆ కొంచెం మేనర్స్ కానీ అవన్నీ తెలుస్తున్నాయి. సో అప్పుడు బాగా ఎంత అడిగినా చెప్పడం లేదు. తర్వాత ఎట్లాగో ఒక 1-2 నెలలు ఉన్నాడు మా దగ్గర. అప్పుడు స్లోలీ హీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ చేసి, నాకున్నారు అమ్మ, నాకు పేరెంట్స్ ఉన్నారు అని చెప్పాడు. సరే అని ప్లేస్ కూడా చెప్పాడు. ప్లేస్ చెప్పాక దెన్ వి స్టార్టెడ్ కాంటాక్టింగ్ అనమాట. వాడు అడ్రస్ చెప్పగలుగుతున్నాడు. సరే అని గూగుల్ మ్యాప్స్ వచ్చాయి కదా సార్, థ్యాంక్స్ టు ద టెక్నాలజీ. ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మా స్టాఫ్ అందరూ ఆ మ్యాప్ చూపిస్తే ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళాలి, షాప్ అంత కరెక్ట్ గా చెప్పాడు. ఆ అడ్రస్ కూడా చూపించగలిగాడు. అప్పుడు ఒక ఫోన్ నంబర్ ఏదో దొరికింది మాకు, దొరికితే మేము మాట్లాడితే ఈ బాబేమో ఆమెని మమ్మీ అంటున్నాడు. ఆమెమో నాకు అసలు ఈ పిల్లోడు ఎవరో తెలియదు, ఎవరో రోడ్డు మీద నాకు ఎక్కడో కనిపించాడు, కనిపిస్తే ఫోన్ లేని పోలీస్ స్టేషన్లో వదిలేశాను నేను, నాకు ఆ బాబుకి సంబంధమే లేదు అని అవతలి వ్యక్తి చెప్తుంది. ఈ బాబేమో నా మమ్మీయే అని ఈ బాబు చెప్తున్నాడు. మేము ఫస్ట్లో చాలా ఆనందపడ్డాం, మరి మాకు అడ్రస్ దొరికింది అని. కానీ ఈ కాన్వర్జేషన్ విని మాకు అసలు ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోతే మళ్ళీ సరే అని పెట్టేసి, మా బాధ ఏంటి, వాళ్ళని ఫోర్స్ చేస్తే ఆ కాంటాక్ట్ మిస్ అయిపోతుంది. అలా 4-5 రోజులు ఆ బాబు చెప్తూనే ఉన్నాడు, అమ్మ మా మమ్మీ దొరికింది, నా చెల్లె ఉంది పక్కకి, ఇవన్నీ చెప్పాడు. తర్వాత మళ్ళీ మాట్లాడాం బాబుతోటి, నాన్న మరి నువ్వేమో ఇట్లా చెప్తున్నావు, ఇది ఏంటి అని. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ మదర్ ఏం చేసిందంటే రోజు ఫోన్ చేసేది. ఆ బాబు ఏమయ్యాడు, ఆ బాబుని ఎక్కడ పెట్టారు మీరు అని ఊరికే ఫోన్ చేసేది. సో ఒక 4-5 days చేశాక అప్పుడు నేను అన్నాను, అమ్మ నీకు అసలు సంబంధమే లేదంటున్నావు, మరి నువ్వు వై యూఆర్ సో ఇంట్రెస్టెడ్, నువ్వు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు, ఏమన్నా కానీ కదా బాబుని, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ఈ లోపల ఈ బాబు చెప్పింది ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు కూడా సపరేట్ అయిపోయారు. మదర్ ఏమో ఇంకొకరిని చేసుకుంది, ఫాదర్ ఏమో ఇంకొక ఆమెను చేసుకున్నారు. సో ఇట్లా వేరే ఫ్యామిలీస్ అయిపోయి ఇప్పుడు మదర్కి ఏంటంటే ఇప్పుడున్న హస్బెండ్ ఈ బాబుని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని తన భయం. సో ఇలాంటప్పుడు ఆ బాబు చిన్నోడు, వాడు ఎంత ఒక మదరే డిజోన్ చేస్తే అసలు అది తలుచుకోవడానికి కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉండింది సార్. ఈ జర్నీ అంతా చాలా పెయిన్ఫుల్ ఉండింది. సో అట్లా అంతా జరిగింది అనమాట. జరిగాక మళ్ళీ ఒక 15-20 days తర్వాత మదర్తో కూడా కౌంటామంటే, మీరు మదరో కాదో మాకు తెలీదు, కానీ మీరు చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ఈ బాబు గురించి మీరు పట్టించుకుంటున్నారు మేడం. సో మనం ఏం చేద్దామంటే, మీరు ఊరికే మాకు అడ్రస్ చెప్పండి, ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మేము ప్రొడ్యూస్ చేస్తాం బాబుని, అప్పుడు మీకేం రెస్పాన్సిబిలిటీ ఉండదు, ది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అని ఆమెను కూడా కౌన్సిలింగ్ చేసి లాస్ట్కి ఈ బాబుని ఇక్కడి నుంచి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ వరకు పంపించగలిగాం అనమాట. దట్ వాజ్ అ సక్సెస్ అనుకోండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆవిడని పిలిచి కౌన్సిలింగ్ చేసి, సరే ఈ బాబుని హాస్టల్లో పెడదాము, మీరు అప్పుడప్పుడు బ్రతికే ఉన్నారు కదా, సో అప్పుడప్పుడు మీరు ఫాదర్ అట్లా అంతా మీరు అండర్ ప్రొటెక్షన్లో ఉండండి అని చెప్పి ఇంతకొక ఒక హ్యాపీ ఎండింగ్ లాగా అయిందనమాట. కానీ ఆ బాబు అమ్మ గుర్తుపట్టకపోయేటప్పటికి సార్, వాడిలోని బాధ, హెల్ప్లెస్నెస్, ఇలా నా మమ్మీ కాదంటుంది అని వాడు ఎక్స్ప్రెషన్స్, అసలు మేము ఆయనను ఎలా సర్దిపుచ్చాలి ఆ బాబుని, లేదులే నన్ను ఆమెకేం ప్రాబ్లం ఉన్నాయో అని
అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఈ స్టోరీ అంతా చెప్పాడు అనమాట. ఇదంతా జరగడానికి మా మీద నమ్మకం రావడానికి ఒక 2-3 నెలలు పట్టింది ఆ బాబుకి. నమ్మకం కుదిరింది కాబట్టి చెప్పాడు. లేకపోతే లేదనేవాడు, ఆర్ఫన్ అనేవాడు సార్. సో అందుకనే మేము పిల్లలతోటి చాలా ర్యాపో ఉండాలి. సో అక్కడ మోర్ ఆఫ్ క్యాడర్ కంటే కూడా సార్, అంటే సూపరింటెండెంట్ క్యాడరా, సూపర్వైజర్ క్యాడరా అంటే కూడా ఒక మీరు అన్నట్టు హ్యుమానిటీ తోటి వాళ్ళతో ఉంటే చిన్నపిల్లలు కదండి, నమ్ముతారు మన. సో గర్ల్స్ సైడ్ నుంచి ఏదైనా స్టోరీ ఉందండి మీకు? బాయ్స్ సైడ్ నుంచి ఇది ఉంది, గర్ల్స్ సైడ్ నుంచి కూడా ఏదైనా ఉందా? గర్ల్స్ కూడా ఉన్నాయి సార్. గర్ల్స్ లో ఇప్పుడు ఆడపిల్లల్ని మనం చాలా స్ట్రాంగ్ గా పెంచాలి సార్, చాలా స్ట్రాంగ్ గా పెంచాలి. అంటే పిల్లలందరినీ అనుకోండి, స్పెషలీ గర్ల్స్, ఎందుకంటే వీళ్ళు ఇంకా వల్నరబుల్ గా ఉంటారు ఫిజికలీ. దే గెట్ అంటే బేబీస్ని ఇవ్వగలుగుతారు, లేకుంటే అట్లాంటి ఇది ఉంటుంది కాబట్టి వీళ్ళని ఇంకా స్ట్రాంగ్గా పెంచాలి. ఆడపిల్లలు ఏంటంటే చక్కగా చదువుకునే పిల్లలు, మామూలు పెద్ద పెద్ద స్కూల్లో చదివే పాపలే ఎవరో ఇన్స్టాలు, స్నాప్లు, ఫేస్బుక్లతోటి ఫ్రెండ్షిప్ అయిపోతా ఉంది. పేరెంట్స్ని కాదని ఎలోప్మెంట్ వెళ్ళిపోయింది ఆ పాప. ఒక 1 వీక్ ఉంది. థ్యాంక్స్ టు ద పోలీస్, చాలా పోలీసింగ్ అనేది చాలా బాగుంటుంది సార్. వెంటనే రెస్క్యూ, ఇట్ ఈస్ లైక్ ఉంది కాబట్టి. అండ్ పోలీస్ వాళ్ళు చైల్డ్ కేస్ అనగానే వెంటనే దే కమ్ ఇన్ టు యాక్షన్. అలా రెస్క్యూ చేసి తీసుకొని వచ్చారు ఆ పాపని. హైదరాబాదే లోకలే. పాప ఇంటికి వెళ్ళనని ఏడుస్తుంది. వాళ్ళ ఫాదర్ ఏమో ఆల్మోస్ట్ ఇంకా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు, నువ్వు రా అమ్మా అంటే రానంటది పాప. ఫాదర్ మదర్ ఏంటంటే నువ్వు దొరకడమే మాకు గొప్ప, మేము ఏమనము అని వీళ్ళు పేరెంట్స్. ఆ పాపకేమో నమ్మకం కుదరడం లేదు, ఇంటికి పోతే ఏమంటారో. ఎందుకంటే తనకు ఎక్కడో తెలిసింది వాట్ ఐ హావ్ డన్ ఇస్ నాట్ రైట్. బికాస్ ఆ పాప జస్ట్ 15 years అండి, 9th class చదివే పాప, 14-15 years పాప 9th class చదువుతుంది. షీ లెఫ్ట్, వెళ్ళిపోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా సార్ మాకు యాక్చువల్లీ పిల్లలది బాధగానే ఉంటుంది, పేరెంట్స్ది కూడా బాధగానే ఉంటుంది. కాళ్ళు పట్టుకోవడం ఏంటండి, ఒక ఫాదర్ కాళ్ళు పట్టుకొని ఏడవడం ఏంటండి పిల్లలకి, సినిమా చూసినట్టుంది. అట్లాగే అప్పుడు మళ్ళీ ఆ పాపని మా దగ్గర పెడితే అప్పుడు ఆ పాప అన్ని చెప్పింది అనమాట. ఇలా అంతా జరిగింది మేడం, అంటే నన్ను వద్దన్నారు, ఫ్రెండ్షిప్ వద్దన్నారు. అంటే ఇది 1 day లో జరగలేదు, ఇట్ వెంట్ ఆన్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 7-8 months, ఫర్ 1 year ఇట్ వెంట్ ఆన్ అనమాట. సో అప్పుడు అంతా చెప్తే నేను వినలేదు. ఇప్పుడు నా ఫాదర్ కి, నా పేరెంట్స్ కి ఐ కెనాట్ ఫేస్, నేను పోయి అక్కడే ఉండలేను, నాకు భయం వేస్తుంది, నాకు సిగ్గు అవుతుంది, ఇవన్నీ చెప్పింది అనమాట. సో అప్పుడే మా రోల్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం మేము ఒక్కొక్కసారి. సో ఇద్దరిని కలిపి మాట్లాడించి కొంచెం స్లోగా ఇద్దరు ఎమోషన్స్ ఒక స్టాండర్డ్కి వచ్చాక అప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారంగా ఇద్దరిని కలిపిన కేసెస్ ఉన్నాయి. 1-2 కేసెస్లో ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో అలా పెట్టి కొన్ని 1-2 years అయ్యాక మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము జరిగిందనమాట. సో ఇవంతా పిల్లలకి ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుందో సార్, నాకైతే అనిపిస్తుంది స్టాఫ్కి మాకు కూడా అంటే చాలా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనం హ్యూమన్స్ తోటి పనిచేస్తున్నాం. సో ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్ అండ్ మదర్ ఆల్సో నేనే కాదు మా స్టాఫ్ అందరూ కూడా యాక్చువల్లీ. సో మనం ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్ సార్, ఎవ్రీ చైల్డ్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. సో ఇప్పుడు మనం జనరలీ పాక్సో కేసు అన్నాం అనుకోండి, అంటే ఒక రేప్ విక్టిమ్ అందాం అనుకోండి, ప్రతి పాక్సో కేసు ఒకటి కాదు. ఒకరిని వాళ్ళ బాయ్ ఫ్రెండే తీసుకెళ్ళాడు, ఆ పాప మెంటాలిటీ వేరే ఉంటుంది. ఒకరిని ఒక బ్రదర్ అబ్యూజ్ చేశాడు, ఆ పాప మెంటాలిటీ వేరు. ఒకరిని ఒక టీచర్ అబ్యూజ్ చేశాడు, ఆ పాప మెంటాలిటీ వేరు. కేసు ఒకటే, అందరినీ కలిపి పాక్సో అనడానికి ఉండదు. సో ఇండివిజువల్ గా ఆ పాప స్ట్రెంగ్త్ ఏంటి, ఆ పాప మెంటాలిటీ ఏంటి, ఆ పాప అసలు ఎంత. కొంతమంది విచిత్రం ఏంటంటే సార్, వీళ్ళు విక్టిమ్స్ కానీ దే ఫీల్ గిల్ట్ ఉంటుంది. యాక్చువల్లీ విక్టిమ్సే వాళ్ళు చేసిన తప్పేంటి, కానీ అయినా వాళ్ళు గిల్టీగా ఉంటారు. సో వన్స్ ఒక చైల్డ్ గిల్ట్లోకి వెళ్ళింది అనుకోండి సార్, ఆ పర్సనాలిటీ డిజార్డర్, ఆ పర్సనాలిటీయే డిఫార్మ్ అయిపోతా ఉంది. సో అందుకని ఈచ్ చైల్డ్ని వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ గో అకార్డింగ్ టు ఈచ్ చైల్డ్ అనమాట. కొంతమంది తెలియక చాలా తమాషగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. సో అట్లాంటి వాళ్ళు తమాషగా ఉన్నారని వదిలేయడానికి లేదు, మేబీ లోపల చాలా పెయిన్ ఉండిండొచ్చు. సో అట్లా ఎవ్రీ చైల్డ్స్ కేసెస్ వెరీ డిఫరెంట్. ఎట్లా మీకు పర్ మంత్ కు మాక్సిమం ఎన్ని వస్తుంటాయండి? అంటే మాది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది సార్. సో మేబీ ఒక
10-15 కేసెస్ మంత్లీ ఆన్ అన్ యావరేజ్ వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉమ్. వస్తుంటారు, వెళ్తుంటారు. ఎక్కువ కాలం మీ దగ్గర ఉండిపోయిన కేసులు ఏమన్నా? ఉన్నారండి, అట్లా కూడా ఉన్నారు. ఎలాంటి కేసులు ఉంటాయి అవి? వీళ్ళందరూ కూడా ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారు. ఓ. ఒక పర్టిక్యులర్ కేసు అయితే ట్రాన్స్జెండర్స్ పెంచారు ఆ పాపని. ఉమ్. సో ఒకనొక సందర్భంలో ఏంటంటే ఆ పాప స్కూల్కి వెళ్ళడం లేదు, ఉమ్. ఆ పాప రోడ్ల మీద తిరుగుతుంది, డ్రగ్స్ అవి ఇవి తీసుకుంటుంది. ఉమ్. సో వాళ్ళే ఆ పేరెంట్సే, ఫాస్టర్ పేరెంట్సే మేము చూసుకోలేకపోతున్నాం ఆ పాపనని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెట్టారనమాట. ఉమ్. సో ఆ పాప మా దగ్గర పెట్టారు కొన్ని రోజులు. ఉమ్. సో ఆ పాపకి ఫ్రీ లైఫ్ అలవాటైంది. ఉమ్. సో ఇప్పుడు నేను ఒక బుక్ క్లాస్, మా దగ్గర బ్రిడ్జ్ స్కూల్ ఉంటుంది సార్, మా దగ్గర రెగ్యులర్గా 1 to 5, 1 to 7 అలాంటి క్లాసెస్ జరగవు. ఉమ్. బ్రిడ్జ్ స్కూలింగ్ ఉంటుంది, Hmm. ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఉంటుంది. ఉమ్. వీటితో పాటుగా వొకేషనల్ ట్రైనింగ్స్, బ్యూటీషియన్ ఉంది, టైలరింగ్ ఉంది, లూమ్స్ ఉన్నాయి ఓకే. అన్నమాట. ఉమ్. సో ఈ పాపని స్కూల్, ఆ పాప ఏజ్ 12-13 ఇయర్స్ పాప, అంటే పెద్దదే. ఉమ్. ఆ 13 ఇయర్స్ పాపకి క్లాస్లో కూర్చోపెట్టి నువ్వు హాఫ్ అన్ అవర్ కూర్చో అంటే కూర్చోదు. కూర్చోదు, అది అలవాటు లేని పని అసలు కదా. తనకు తెలియదు, బుక్ పేపర్ ఇస్తే అన్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఉమ్. సో ఇప్పుడు అది నేర్పించడము ఆ పర్టికులర్ చైల్డ్కి మా టాస్క్ అనమాట. Hmm. అంటే నువ్వు హాఫ్ అన్ అవర్ ఒక చోట కూర్చోవాలి, బుక్ బుక్స్ ఇస్తే చింపకూడదు. చింపకూడదు, అది మీ టాస్క్. అది మా టాస్క్ అనమాట ఆ పర్టికులర్ చైల్డ్కి. ఉమ్. సో అట్లా ఆ పాపని చాలా గ్రూమ్ చేసాము, అసలు ఒక రౌడీ లాగా అనమాట. ఎవరితో మాట్లాడినా అట్లా బాడీ లాంగ్వేజ్ కానీ, ఇట్లా కొట్టడానికి వెళ్ళడం కానీ అట్లాంటి బాడీ లాంగ్వేజ్ ఉండేది. ఉమ్. అక్కడి నుంచి ఆ పాప చాలా సాఫ్ట్ అయ్యింది, ఒక మేనర్స్ నేర్చుకుంది. ఉమ్. ఎవరైనా వస్తే విష్ చేయడము, ఉమ్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేసి నిల్చోవడం, వాళ్ళ టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పడము, ఉమ్. ఇవన్నీ నేర్పించామన్నమాట. నేర్పించి ఆ పాపని మన గురుకులాస్లో కానీ లేకుంటే ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా సార్, ఉమ్. ఉమ్. అక్కడికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆర్డర్స్ ప్రకారంగానే పంపించాము. ఉమ్. ఇప్పుడు బెటర్ ఉంది, అప్పుడు మీద బెటర్ ఉంది. ఉమ్. ఎడ్యుకేషన్ అంటారా సార్, ప్రతిదీ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ది ఆన్సర్. అవును. ఐఎమ్ ఆల్సో అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐ డన్ మై ఎడ్యుకేషన్ ఇది అనమాట. ఉమ్. చాలా మనము డెఫినేషన్స్ చదివితే ఉమ్. ఎక్కడ కూడా ఒక డాక్టర్ అయితే యువర్ ఎడ్యుకేటెడ్, ఉమ్. ఒక ఇంజనీర్ అయితే యువర్ ఎడ్యుకేటెడ్ ఉమ్. అని ఏ డెఫినేషన్ లేదు, చెప్పదు. లేదు. స్వామి వివేకానంద కానీ ఎవరైనా కానీ ఏమంటారంటే మనిషిలో ఉన్న మంచి క్వాలిటీస్ని గుర్తించగలిగితేనే గుర్తించి అసలైన విద్య. వెలికి పెట్టేదే విద్య అంటారు, అవును, అంతేగాని అవును. మన డిగ్రీలతోటి విద్య కాదు. అవును. సో అట్లాంటప్పుడు ఈ ఎడ్యుకేషన్ అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఉమ్. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అనేది ఒక భాగం మటుకే. ఉమ్. సోషల్గా ఎలా ఉండాలి, ఎమోషనల్గా ఎలా ఉండాలి, ఉమ్. అడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తే ఎలాగ ఉండాలి, ఇవన్నీ కలిపి ఇస్తేనే అది ప్రాపర్ ఎడ్యుకేషన్ అవుతుంది అని నమ్ముతాం మేము. ఉమ్. సో అందుకని ఇవన్నీ నేర్పించి అప్పుడు ఎడ్యుకేషన్లో పెడతాం. ఉమ్. సో మేబీ ఒక ఇయర్ మిస్ అవుతుందేమో, బట్ దట్స్ ఓకే. అంటే నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఫెయిల్ అయ్యే బదులు ఉమ్. ఇవన్నీ నేర్పించామనుకోండి, లైఫ్ లాంగ్ తను సక్సెస్ఫుల్గా అవుతుంది, ఇండిపెండెంట్గా అవుతుంది. ఇప్పుడు అదర్ కంట్రీస్ వాళ్ళు వస్తారు కదండి మీ దగ్గరికి, వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళ తర్వాత ఏమవుతారు వాళ్ళు మీ దగ్గర నుంచి? అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే సార్, ఫస్ట్ వాళ్ళకి పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అవును. వాళ్ళకి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ రాదు, రావు. వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు. ఉమ్. సో కొంచెం మా గూగుల్ అవి ఇవి చూసి చిన్న చిన్న మాటలు నేర్చుకుంటాము మేము, చిన్నవి వెరీ ఫ్యూ అట్లా అనమాట. ఉమ్. తర్వాత గవర్నమెంట్ వెంటనే ఇట్ కమ్స్ ఇన్ టు రెస్క్యూ సార్. ఉమ్. వీళ్ళకు మళ్ళీ ఎన్ఓసి తీసుకొని అక్కడి నుంచి అంబాసిడర్స్ వచ్చి పిల్లలతో మాట్లాడి ఉమ్. మళ్ళీ వాళ్ళ కంట్రీకి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓ. మన దగ్గర పర్మనెంట్ గా అట్లా ఉండరు సార్. ఉండరు. ఇంటర్నేషనల్ వాళ్ళ లెవెల్ parents వాళ్ళ దగ్గరికి? పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఉమ్. సో మన కంట్రీ నుంచి వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అట్లా జరిగాయి, చాలా కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఉమ్. అట్లా సో జరిగాయి. అదర్ కంట్రీ కేసెస్ అన్ని ఈ అమ్మేయడము ఇవేనా లేకపోతే మోస్ట్లీ అమ్మేయడమే ఉన్నాయి సార్. బా. ఉమ్. ఒక 10 కేసెస్ వస్తే ఉమ్. ఒక 8 కేసెస్ వరకు కూడా ఇలా అమ్మేయడమే ఉన్నాయి. ఎవరు కొంటున్నారు వాళ్ళని? అది ఒక పెద్ద ర్యాకెట్ సార్ అది. ఉమ్. సో మేము ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు బేసిక్ తెలుస్తుంది తప్పితే ఎవరు ఏంటి అనే ఆ ఇన్వెస్టిగేషన్ కోణంలో అవును. మేము వెళ్ళము. ఉమ్. కాకపోతే బాయ్ ఫ్రెండ్స్ని నమ్మేసి ఉమ్. ఇతర కంట్రీస్లో పావర్టీ చాలా ఉంది, ఉమ్. చాలా. అంటే ఉమ్. నాకు తెలిసి ఇప్పుడు ఈ చైర్ అంత ఇల్లు, ఉమ్. అది కూడా రేకుల ఇల్లు, అవునవును. చాలా పాపులేషన్ ఉంది. ఉమ్. సో వాళ్ళు ఏంటంటే తొందరగా మీకు జాబ్ ఇప్పిస్తామనో, మీకు డొమెస్టిక్ లేబర్ వర్క్ ఇప్పిస్తామనో, డబ్బులు పంపిస్తామనో అలాంటి కేసెసే చాలా వస్తున్నాయి మన దగ్గరికి. సో అట్లాంటివి ఉన్నాయి సార్ మన దగ్గర. అయితే ఈ మన దేశానికి సంబంధించి ఇట్లా వస్తున్న వాళ్ళల్లో సెటిల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లైఫ్లో? కొంచెం మంచిగా మళ్ళీ పరివర్తన మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం పరివర్తన
చెంది కొంచెం స్కిల్స్ నేర్చుకుని ఆఫ్ కోర్స్ అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఆఫ్ కోర్స్ ఉన్నారు సార్. చక్కగా వెళ్ళారు, వెళ్ళి పెళ్ళిళ్ళు అయినాయి, పెద్దగా అయినాక ఆఫ్టర్ 18 years అయ్యాక పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళు మా దగ్గర చిన్న చిన్న థింగ్స్ లైక్ టైలరింగ్ అనేది నేర్పించి పంపించాము, బేసిక్స్, బ్లౌజులు కుట్టడము, కట్టింగ్ ఇవన్నీ నేర్పించి పంపించాము. సో కొంతమంది ఇతర దేశాల వాళ్ళు కాకుండా మన దేశం వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి టైలరింగ్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మళ్ళీ వస్తారు కూడా 20-21 మేము చెప్పి పంపిస్తాము. 18 ముందు మీరు ఏం చేసినా మళ్ళీ ఇక్కడికే వస్తారు కాబట్టి ఇవన్నీ నేర్పిస్తాం మేము. మ్యారేజ్ ఏజ్ ఏంటి, హైజీన్ ఏంటి, హెల్త్ ఏంటి, 20 years లోపల ప్రెగ్నెన్సీ వస్తే జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మేము మా దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తాం. సో అట్లా వెళ్ళి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి ఇదిగో మీ అమ్మమ్మ అనో మీ పిన్ని అనో మమ్మల్ని పిల్లలను మీకు వాళ్ళ పరిచయం. పిల్లల్ని వాళ్ళ భర్తల్ని. సో చాలా మంది హాస్పిటల్ సెక్టర్ లో ఉన్నారు సార్, ఓకే. పెద్ద పెద్ద హాస్పిటల్ సెక్టర్స్ లో ఉన్నారు. చక్కగా బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని ఇళ్లలోనే వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి కర్రీ పాయింట్ పెట్టుకుంది, ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళలేనమ్మా అందుకని కర్రీ పాయింట్ అనేది పెట్టుకుంది. సో వాళ్ళ హస్బెండ్స్ తో కూడా వస్తారు. సో దే ఫీల్ వెరీ సెక్యూర్డ్ అన్నమాట. అట్లాంటివి అటాచ్మెంట్స్ ఉంటాయి. అలాంటి పిల్లల్ని చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది, సాటిస్ఫాక్షన్ చాలా. వాళ్ళకి జనరల్ ఫుడ్ ఎట్లా ఉంటదండి అక్కడ మీ దగ్గర? ఫుడ్ సార్ ఇట్ ఈస్ లైక్ అమేజింగ్, అంటే చాలా న్యూట్రిషియస్ గా ఉంటుంది. మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ లో మీరు బుక్ ఎప్పుడైనా తారాసపడితే మీరు దాంట్లో ప్రతి చైల్డ్ కి ఎంత ఇవ్వాలి క్వాంటిటీ, ఏం న్యూట్రిషన్ ఉండాలి అనేది ఉంటుంది అనమాట. సో యాక్ట్ ప్రకారంగా మేము ఇస్తాము. లైక్ ఒక 500 grams రైస్ అనుకోండి, లేకుంటే ఎవ్రీడే ఆకుకూర పప్పు పెట్టాలి, ఒక హార్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టాలి, పెరుగు ఉంటుంది, పాలు, ఎగ్ ఇస్తాము, వీక్లీ వన్స్ చికెన్ అది పెడతాము, పల్సెస్, బాయిల్డ్ పల్సెస్ పెడతాము. తర్వాత అన్ని నేషనల్ ఫెస్టివల్స్ కి స్పెషల్ డైట్ ఇస్తాము. సో చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది సార్. ఇదంతా కూడా బడ్జెటెడ్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్, మొత్తం స్టేట్ గవర్నమెంట్ బడ్జెటే ఉంటుంది. సో అక్కడ క్వాలిటీ ఫుడ్ కూడా అన్ని దొరుకుతాయి. జనరలీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే చిన్న చూపు అలా అస్సలు ఉండదు సార్, చాలా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఆర్ఫన్స్ వస్తారు కదండి, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు తల్లిదండ్రులు అంటే వచ్చి ఎనికి తీసుకెళ్తారు, ఆర్ఫన్ వాళ్ళు అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంతకాలం మీ దగ్గర ఉంటారు, మీ దగ్గర నుంచి వాళ్ళు ఎలా బయటపడుతుంటారు? ఆర్ఫన్ సార్ అనడానికి ఆర్ఫన్ అని అంటాం, కానీ నా ఉద్దేశంలో దే ఆర్ ది హైయెస్ట్ ప్రొటెక్టెడ్ అండ్ హైయెస్ట్ రిచెస్ట్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంటే ఉంది, వాళ్ళ గవర్నమెంటే ఇట్ ఇస్ దేర్ ప్రొటెక్టర్ అండ్ ఇట్ ఇస్ దేర్ పేరెంట్. సో 18 years వరకు మేము చూసుకుంటాం సార్. చిన్నపిల్లలు అనుకోండి స్కూల్స్కి అట్లా పంపిస్తాము, కాలేజెస్కి పంపిస్తాము. మా డిపార్ట్మెంట్ జువెనైల్ డిపార్ట్మెంట్ కాబట్టి 18 years వరకే మా పరిధి. 18 years దాటాక అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. అక్కడ స్వధార్ హోమ్స్ ఉన్నాయి, కాలేజ్ ఎట్ హోమ్ అని ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, యూసుఫ్ గూడ అమీర్పేట్లో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి పెళ్ళిళ్ళు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. సో ఎక్కడ కూడా ఒక ఆర్ఫన్ చైల్డ్ని అసలు గవర్నమెంట్ వదిలేయదు. మన సిస్టంలో పడ్డాక వాళ్ళ కంప్లీట్ సెటిల్మెంట్ అయ్యే వరకు కూడా మనం చూసుకుంటాము. చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కూడా చూసుకుంటాయి అన్నమాట. సో ఎక్కడ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఎక్కడ కూడా. సో ప్రతిదీ ఇట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. ఈ మీకు ఏమైనా అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ అయినా కూడా మీకు ఏమైనా ఎన్జిఓలు అట్లా సపోర్ట్ చేస్తారండి? ఎస్ సార్, ఎన్జిఓస్ అంటే డైరెక్ట్ సపోర్ట్ అనేది మనకు అంటే ఇట్లా క్యాష్ రూపంలో అలా కాదు, కాకపోతే ఎస్ రోటరీ వాళ్ళు ఉన్నారు అనుకోండి సార్, దే కమ్ విత్ అస్. రోటరీ వాళ్ళు వస్తారు, వాళ్ళకు లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. జస్ట్ ఒక 2 years బ్యాక్ ఒక రోటరీ వాళ్ళు వచ్చి కరాటే క్లాసెస్ పెట్టించారు 2 months కోసం అన్నమాట. సో మన హోమ్ నుంచి పిల్లలు వేరే కాంపిటీషన్లో వెళ్ళి గెలిచి దే వన్ ఫస్ట్ ప్రైజ్. చాలా పెద్ద కప్ అది వచ్చింది కరాటేలో అన్నమాట. సో అలా చేస్తారు. కిచెన్ గార్డెనింగ్ అని, లైఫ్ స్కిల్స్ అని. అంటే మనకు బయట సొసైటీ ఈ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం కూడా యాక్ట్లోనే ఉంది. 2 ఒకటి ఏంటంటే ఈ పిల్లలు సొసైటీలో బ్యాడే చూసారు. సో వెన్ పీపుల్ లైక్ సమ్ గుడ్ పీపుల్ కమ్ ఫర్ దెమ్, వాళ్ళకు ఒకలాంటి నమ్మకం కుదురుతుంది. ఓకే సొసైటీ కూడా ఉంది అనే నమ్మకం కుదురుతుంది. వాళ్ళకు ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్. వాళ్ళకి ఇప్పుడు నేను చదువు అని చెప్పడం కంటే కూడా ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చారనుకోండి, ఓకే అరే నేను అక్కలాగా అవ్వచ్చే, నేను ఇదిగో ఈ డాక్టర్ లాగా అవ్వచ్చే, మీరు వచ్చారనుకోండి జర్నలిజం లోకి రావచ్చే. సో అదొక ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్ అనేది ఉంది సార్. అది యాక్ట్ లో కూడా ఉంది సార్. కానీ మా గర్ల్స్ హోమ్ లో ఫీమేల్సే రావాలి. సో ఆ చిన్న చిన్న
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా మా గర్ల్ చైల్డ్ డే రోజు ఒక పైలట్ అమ్మాయి వచ్చింది. సో పిల్లలు ఎన్ని ప్రశ్నలు అడిగారు, అక్క నువ్వు ఎలా Pilot ఫ్లై అయ్యావు. చేస్తావు, నువ్వు ఎట్లా పైలట్ అయ్యావు, నీకు భయం అవ్వదా, నువ్వు అంత పైన ఎత్తు పైన ఉంటావు కదా. సో ఇట్స్ అ డ్రీమ్ ఫర్ దెమ్. ఒక పైలట్ అనే వాళ్ళని డైరెక్ట్ గా ఫేస్ చేయడం అనేది ఇట్ ఈస్ అ డ్రీమ్ ఫర్ దెమ్ అనమాట. సో అట్లాంటివి సొసైటీ ఈస్ వెరీ నైస్ సార్. వీ డూ హ్యావ్ పీపుల్ హూ కమ్ ఇన్. అవి కాకుండా కూడా మాకు జ్యుడిషియరీ వాళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారు సార్. సో వాళ్ళు వచ్చి పిల్లలకు ఒక భరోసా ఇస్తుంటారు అనమాట, మేము ఉన్నామమ్మా. సో డిఎల్ఎస్ఏ వాళ్ళు కానీ జ్యుడిషియరీ కానీ చాలా రెగ్యులర్ గా వస్తుంటారు సార్. ఓకే, ఈ సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చారండి ఇప్పటి వరకు? మీరు సెలబ్రిటీస్ అంటే సార్ సెలబ్రిటీస్ చాలా తక్కువగా వచ్చారు. 5-6 years బ్యాక్ ఒక సెలబ్రిటీ, చాలా తక్కువ సార్. సెలబ్రిటీస్ చాలా తక్కువ. నాకు తెలిసి చాలా మందికి తెలీదు. అవును, తెలిస్తే వస్తారు. ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇలాంటివి, ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇట్లాంటివి అనుభవిస్తున్నారని చాలా మందికి తెలియదు అండి. చాలా మందికి తెలియదు. మన దగ్గర ఏంటంటే సార్, ఇది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు దాని గురించి చాలా మాట్లాడేస్తాం. కానీ అలా ఉండకూడదు. ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఉండాలి. ఒక యాక్ట్ గురించి స్పెషల్లీ జువెనైల్, ఎందుకంటే పిల్లలతో పనిచేస్తున్నాం. అసలు పిల్లలకు హక్కులు ఉన్నాయి, 4 హక్కులు ఉన్నాయి, ఎవ్వరికీ తెలియదు. ఏమేమండి అవి? ఒకటి సర్వైవల్, రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్ అండ్ రైట్ టు పార్టిసిపేషన్. అంటే బ్రతికే హక్కు. బ్రతకడం అంటే ఊరికే నేను ఏదో అట్లా రోడ్డు మీద పాడేస్తా అలా కాదు, ప్రొటెక్టెడ్ గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ బ్రతికే హక్కు, దట్ ఈస్ రైట్ టు ప్రొటెక్షన్. డెవలప్మెంట్ హక్కు, ఆ డెవలప్మెంట్ హక్కులోనే ఆర్టీఈ అనేది వస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్లే, రైట్ టు ఎక్స్ప్రెషన్, ఇవన్నీ వస్తాయి. ఫైనలీ నాకు చాలా ఇష్టమైనది రైట్ టు పార్టిసిపేషన్. ఎంతమంది మీ పెద్దవాళ్ళమైనా మనమైనా నార్మల్ ఫ్యామిలీస్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని మన డెసిషన్స్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయనిస్తాము. ఇల్లు కొనాలి, ఏరైనా మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చిన రే నువ్వు పోరా పక్క డిస్టర్బ్ చేయదు, మేము ఏదో ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నామా అని పక్కకు పంపించే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు. అంటే మనకు తెలియదు, మనం పెరిగినప్పుడు పెరిగేసాం సార్ మనం అందరం. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు పిల్లలకు ఈ హక్కులు ఉన్నాయి. సో ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది అని అందరికీ తెలియాలి. 1098 అది చైల్డ్ లైన్ నంబర్. 1098 అది 1098 అనేది చైల్డ్ లైన్ నంబర్. సపోజ్ మీ ఫ్లాట్స్ లోనే ఎవరైనా ఒక చైల్డ్ లేబర్ ఉంది. సో జనరల్లీ మనం చూసి అయ్యో పాపమే చైల్డ్ లేబర్ ఉంది అనుకోవడం వరకు మన బాధ్యత కాదు. అలా అని మీరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారా అంటే చాలా మంది భయపడతారు. మళ్ళీ వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మీకు ఉంటుంది మనసులో బాధ ఉంటుంది చాలా మందికి. కానీ అది బాధపడితే మనకు పెద్ద ఉపయోగం లేదు సార్. అలాంటప్పుడు 1098 కి మీరు కాల్ చేశారనుకోండి, చైల్డ్ లైన్ వాళ్ళు విత్ ఇన్ 1 hour, half an hour లో ల్యాండ్ అయిపోతారు. పోలీస్ వాళ్ళని తీసుకొని వస్తారు, రెస్క్యూ చేస్తారు, వాళ్ళ మీద కేసు పెడతారు. మీదేం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓన్లీ యూ విల్ బి. చాలా మంది తల్లిదండ్రులే పంపిస్తుంటారు పిల్లల్ని అట్లా పని చేయడానికి. రైట్ సార్, అదొక పెద్ద ప్రాబ్లం సార్. అది సొసైటీలోనే ప్రాబ్లం ఉంది. అట్లాంటప్పుడు కూడా సార్ ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా హక్కు లేదు. నేను అదే అంటున్నాను, పిల్లలకే హక్కులు ఉన్నాయి. నా పిల్ల కాబట్టి నేను అబ్యూస్ చేస్తాను, నా పిల్ల కాబట్టి నేను డొమెస్టిక్ లేబర్ గా పెడతాను అలా అనే హక్కు పేరెంట్స్ కి కూడా లేదు. అంటే యు ఆర్ ఇన్కెపాసిటేటెడ్ ఫ్యామిలీ. మీకు ఆ అర్హత లేదు, ఆ కెపాసిటీ కూడా లేదు. అట్లాంటప్పుడు పిల్లల్ని మీ దగ్గర నుంచి తీసేసుకుంటుంది సిస్టమ్. తీసుకొని వి విల్ టేక్ కేర్. మీకు చేతనవ్వదు కదా. పిల్లలు సంపాదించి ఏం చేస్తారు ఆ పైసల్ని? వాళ్ళు ఖర్చు పెట్టరు కదా, వాళ్ళు మళ్ళీ తెచ్చి తల్లిదండ్రులకే పెడతారు. మరి అది క్రైమే. చైల్డ్ లేబర్ లో పెట్టడము క్రైమే, చైల్డ్ లేబర్ పెట్టుకోవడము క్రైమ్. సో తల్లిదండ్రులు కూడా శిక్షలు పడతాయి ఇట్లా పిల్లల్ని? జనరలీ యాక్ట్ లో ఉంది సార్, తల్లిదండ్రుల మీద కూడా శిక్ష సెక్షన్స్ పెట్టాలనేది ఉంది. కానీ మళ్ళా మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4-5 పిల్లలు ఉంటారు, వీళ్ళ మీద కేసు పెడితే పిల్లలు డిస్టర్బ్ అవుతారని జనరలీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి వాళ్ళ మీద ఒక నిగ్రహాన్ని సూపర్విజన్ పెట్టి పంపిస్తాము. సో దట్ ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి. సో అట్లాంటి ప్రొటెక్షన్ అనేది. ఈ చిన్న పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి వాళ్ళ. సో అట్లాంటివి సేమ్ ఇదేనా? 1098 చేయొచ్చు, పోలీస్ వాళ్ళకి చేయొచ్చు, లేకుంటే మీ లోకల్లో యూనిట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అని ఉంటాయి, లేకుంటే సిడిపిఓస్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఉంటారు. సో వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే రెస్క్యూ అయిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని విపరీతంగా కొడుతుంటారు, అరిచి అరిచి వాళ్ళు చుట్టుపక్కల అందరూ నిద్రపోతుంటే కూడా నిద్రలేసే అంతగా కొడుతుంటారు. అట్లాంటి విషయాల్లో కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది సార్. మన సొంత పిల్లల్ని కూడా
కొట్టే హక్కు లేదు, ఉమ్, అబ్సల్యూట్లీ లేదు. కార్పొరల్ పనిష్మెంట్ కిందికి వస్తుంది. ఉమ్, విచక్షణ రహితంగా అసలే కొట్టకూడదు. యాక్చువల్లీ మా దగ్గరకు వచ్చాయి అట్లాంటి కేసెస్. ఉమ్, ఆ తల్లికి చాలా కోపం ఎక్కువ. ఉమ్. కోపం ఎక్కువ అయితే కాల్ చేసింది వాళ్ళ మదర్. అవునండి, ఈ మధ్య పేపర్లో కూడా వస్తాయి. సో ఆ వేడి వేడి నూనె చల్లడము పిల్లల మీద. యా, కొంతమంది సవితి తల్లులు అయితే ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ ఘోరంగా పనిష్ చేయడం, పనిష్ చేయడం. కాల్చడము, ఎస్. ఇవన్నీ సో చేస్తారు. వాళ్ళని వచ్చినప్పుడు ఒక పర్టికులర్ కేసులో ఎందుకమ్మా అంటే ఒకటి భార్యాభర్తల మధ్యలో గొడవలు. ఉమ్, సో ఆ ఫ్రస్ట్రేషన్ తోటి పిల్లలే కదా దొరికేది, ఉమ్, వల్నరబుల్ వాళ్ళు. అవును. సో అలా ఒక కేసు అయింది. ఉమ్, తర్వాత ఏంటంటే బాబు ఇస్ అ స్లో లర్నర్. ఉమ్, అంటే వాడికి నార్మల్ ఐక్యూ లేదు, వాడు కొంచెం స్పెషల్ చైల్డ్ అనమాట. సో ఎక్కడంటే ఎక్కడ యూరినేషన్ చేయడం కానీ, లేకుంటే స్కూల్కి సరిగ్గా వెళ్ళడం లేదు, చదవడం లేదు. ఉమ్, సో ఈ పేరెంట్స్కి ఆ నాలెడ్జ్ లేదు, ఉమ్, ఆర్ మేబీ ఆ టీచర్కి కూడా తెలియదేమో అవేర్నెస్. ఉమ్, వాడికి స్పెషల్ ఎడ్యుకేషన్ కావాలి. ఉమ్. నువ్వు స్పెషల్ చైల్డ్ని తీసుకొని వచ్చి నువ్వు నార్మల్ Normal స్కూల్లో స్కూల్లో పెట్టేసి పెడితే నువ్వు చదువు అంటే కష్టం. సో అట్లాంటి సందర్భాలలో కూడా పేరెంట్స్ కొడితే తీసుకొని రెస్క్యూ చేసి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ, టీచర్స్ కొట్టకూడదు. కొట్టకూడదు. పాక్సో యాక్ట్ లో అయితే సార్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ ఆఫెన్సెస్ 2012, దాని ప్రకారంగా అయితే ఉమ్, సపోజ్ మనం రాంగ్ గా చూసిన, ఉమ్, సపోజ్ ఒక అమ్మాయో అబ్బాయో ఎవరన్నా అవును. కానీ నీ చూపు వాడికి ఆ పిల్లలకి అన్కంఫర్టబుల్ గా ఉన్నా కానీ ఉమ్, అట్రాక్ట్ చేస్తుంది పాక్సో యాక్ట్. బా. సో లెక్చరర్స్ అండ్ టీచర్స్ వాళ్ళని తప్పుగా మాట్లాడిన, ఉమ్, మామూలుగా ఇప్పుడు మన పాత కాలంలో టీచర్స్ కొట్టేవాళ్ళు, మనం కొట్టేవాళ్ళు, అందరం తన్నులు తిట్టేవాళ్ళు. తినే అవును. పెరిగాము అన్న దాంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు అట్లాంటి సందర్భము కాదు, ఉమ్, బికాస్ చాలా చేంజ్ అయినాయి. ఉమ్, అట్లాగే పిల్లల సైకాలజీ చేంజ్ అయింది, ఉమ్, అట్లాగే యాక్ట్ చేంజ్ అయింది. కాబట్టి కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఉండకూడదు. ఉమ్, పిల్లల్ని నోటితోటి అబ్యూజివ్ గా, వర్బల్ గా కూడా ఉమ్, వాళ్ళని ఏమీ అనడానికి లేదు. అందుకే ఉమ్, డిగ్నిటీ అండ్ వర్త్ అనేది ఉంది. అంటే ఉమ్, వాళ్ళని కూడా మీరు రెస్పెక్ట్ తోటి ఉమ్, చూడాలి. వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నువ్వు కొడితే పాస్ అవుతాడా, ఉమ్. తిట్టినా పాస్ అవుతాడా? కాడు. దే మస్ట్ బి సమ్ ప్రాబ్లమ్ విత్ Yes, ద yes, చైల్డ్. yes, అవును. సో యు కాల్ హిమ్, యు టాక్ టు హిమ్, యు కౌన్సిల్ హిమ్. ఉమ్, పేరెంట్స్ ని పిలిపించండి. అంత మాటలు కౌన్సిలింగ్ తోటే జరగాలి తప్పితే కొట్టడం, Physical తిట్టడం, గా వాళ్ళని- ఫిజికల్, వర్బల్ గా కూడా, అవును. నాట్ ఈవెన్ వర్బల్. నువ్వు చేతన్, Okay. నీకు పనికిరావురా, ఆ మాట కూడా అనొద్దు. నువ్వు ఉమ్, పనికిరావురా, ఉమ్, నువ్వు అది రా ఇది రా అని. దీని అంతటికి పెద్దవాళ్ళకు చాలా పేషెన్స్ ఉండాలండి. ఉమ్, ఉమ్, ఇంకొకటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళని కొడితే మన ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తే తప్పితే అక్కడికి వచ్చేది ఏమీ లేదు, రిజల్ట్ ఏముండదు. ఏముండదు. ఆ అవును. రిజల్ట్ ఏముండదు. ఏంటంటే నేను కొట్టాను, నా ఫ్రస్ట్రేషన్, నా కోపం బయటకు జస్ట్ రీసెంట్గా ఐ వాజ్ లిస్నింగ్, ఎక్కడికో ట్రావెల్ చేస్తుంటే పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఉమ్, సో ఒక పర్టికులర్ లెక్చరర్ ఒక బాబుని తిడుతున్నాడట. ఉమ్, ఏమని, నువ్వు సరిగ్గా చదువుకోలేదనుకోరా, ఉమ్, నువ్వు తాగుబోతు అయిపోయి నువ్వు ఏదో పని చేస్తావు, కూలి పనో నాలుగు పనో చేస్తావు, ఉమ్, చేస్తే నీ భార్య నీతోటి ఉండదురా, వేరే వాడితోటి వెళ్ళిపోతుందిరా అని ఒక బా. ఇంటర్ కాలేజ్లో ఒక లెక్చరర్ ఒక బాబుకి చెప్తుంటే, ఉమ్, అది ఎట్లా వాడి మార్క్స్ పెంపొందించడంలో యూజ్ అవుతుందో నేను ఆ రోజు నుంచి ఆలోచిస్తున్నాను. ఉమ్, ఇది ఒక 4-5 days అయింది నా నోటీస్కి వచ్చి. ఉమ్, అది ఆ మాట అనడం మూలన ఉమ్. ఆ ఫస్ట్ పిల్లవాడికి అతనికి కౌన్సిలింగ్ అవసరం, లెక్చరర్. ఎట్లా, హౌ విల్ హీ ఇన్స్పైర్, ఆ వర్డ్స్ తోటి హౌ విల్ హీ ఇన్స్పైర్ ద చైల్డ్ టు గెట్ గుడ్ మార్క్స్ అనేది నాకు అర్థమే అవ్వడం లేదు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ రాంగ్ సార్ ఇవన్నీ కూడా. అందుకే టీచర్ ట్రైనింగ్స్లో కానీ, లెక్చరర్స్ కానీ, వీళ్ళందరికీ అసలు ఈ యాక్ట్ గురించి తెలియాలి. బికాస్ ఐ వర్క్ విత్ చిల్డ్రన్ కాబట్టి నేను వాళ్ళ తరఫే ఉంటాను కాబట్టి. వీలైతే దీన్ని ఒక లెసన్ లాగా పెట్టినా బాగుంటది. చాలా బాగుంటుంది సార్. 5th, 6th, 7th స్టాండర్డ్ లో ఏదో ఒక పుస్తకంలో ఈ జువైనల్ యాక్ట్ ఏంది, దీంట్లో ఏమున్నాయి, పిల్లల హక్కులు ఏంటి, వీటి మీద కొంచెం ఒక చిన్న పాఠం పెట్టినా కూడా, పాఠం పెడితే కూడా చాలా మందికి పిల్లలకు అవేర్నెస్ ఉంటుంది, పేరెంట్స్ కు ఉంటుంది, టీచర్స్ ఉంటుంది, ముగ్గురికి. యాక్చువల్లీ 1098 అనే నంబర్ ప్రతి స్టేట్ టెక్స్ట్ బుక్ లో ఉంది, చాలా టెక్స్ట్ బుక్స్ లో ఉంది. బట్ ఎంతమంది దాన్ని నిజంగా యూజ్ చేస్తున్నారు అనేది, అఫ్ కోర్స్ యూజ్ కూడా చేస్తున్నారు. చాలా చైల్డ్ మ్యారేజెస్ అనేవి స్కూల్స్ నుంచి వచ్చాయి, కంప్లైంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు ఈ ఫోన్ అడిక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ నేరాల్లో పాల్గొంటున్నట్లు కూడా ఈ మధ్య డేటా చెప్తుంది. సో అలాంటి కేసెస్ మీకు ఎట్లా వస్తుంటాయండి? వస్తాయి సార్. ఫోన్ అడిక్షన్స్ తోటి క్రైమ్ చేసిన పిల్లలు ఉన్నారు, అట్లాగే ఎలోప్మెంట్ లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫోన్ అడిక్షన్ తోటి వేరే మల్టిపుల్ పార్ట్నర్స్, అది ఒక ఊబి సార్. అది
ఈ ఫోన్ అడిక్షన్ అంటే ఆ వెబ్సైట్స్ అనేది ఒక డార్క్ వెబ్సైట్స్ Porn, అనేది అవునవును. పోర్నోగ్రఫీ అనుకోండి, ఉమ్, అనుకోకుండా పెద్దవాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అయిపోయి నార్కోటిక్స్ డ్రగ్స్ కి వెళ్ళిపోయిన కేసు వచ్చింది మా దగ్గరికి ఒకటి. ఉమ్, ఆ అమ్మాయి మొత్తం కూరుకుపోయింది, చాలా తెలివైన పాప, ఉమ్, బట్ ఇట్లా రాంగ్ ఫ్రెండ్షిప్ లో పడి ఉమ్, డ్రగ్స్ కి అలవాటు అయిపోయి మల్టిపుల్ పార్ట్నర్స్ కి అలవాటు అయిపోయి ఉమ్, అట్లా అంతా అయితే ఆ పాప రెస్క్యూ అయి వచ్చింది మన దగ్గరికి. మన దగ్గర చాలా రోజులు ఉందన్నమాట. ఉమ్, సో దెన్ షీ అండర్స్టూడ్. మా దగ్గర డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కూడా ఉంది మా Oh, డిపార్ట్మెంట్ కి great. స్పెసిఫిక్ గా. Hmm. సైదాబాద్ లో మాది ఒక డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఉంది. ఓ, దాంట్లో సైకాట్రిస్టులు సైకాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. ఉమ్, సో అట్లాంటి కేసెస్ వచ్చాయి. ఉమ్, తర్వాత ఏమో ఈ ఫోన్ లో క్రైమ్ చూస్తారు. ఉమ్, క్రైమ్ చూసి క్రైమ్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు అవును. పిల్లలు, కానీ క్రైమ్ చేశాక కాన్సిక్వెన్సెస్ అనేది చూడడం లేదు. అంత మళ్ళీ అవును. మెచ్యూరిటీ లేదు లేదు, పిల్లలకి. అవును. సో ఫోన్ అడిక్షన్ అనేది ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ అండి. ఉమ్, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ బేసికలీ. ఉమ్, ఇంట్లోనే అది జరగాలి. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళాక కాలేజెస్కి వెళ్ళాక వాళ్ళు కష్టము. ఇంట్లో మాత్రం దేర్ షుడ్ బి అ విజిలెన్స్. ఎంత వాడాలి, ఎంతవరకు వాడాలి, అసలు ఫోన్ ఎప్పుడు కొనిచ్చాలి. ఉమ్, 18 years తర్వాత కొనిస్తే బాగుంటుంది. అవును. ఈ చిన్న చిన్న పిల్లలకి 9th క్లాస్ 5th అందరికీ ఉంది ఇప్పుడు ఫోన్. అవును. ఫోన్ లేకుంటే ఒక ఫోన్ కాదు, 2 ఫోన్లు కూడా ఉంటున్నాయి. 2 ఫోన్లు, 2 ట్యాబ్ ఫోన్లో ఉంటది, ట్యాబ్ ఉంటది, మళ్ళీ ల్యాప్టాప్ ఉంటది, అన్నీ ఉంటా మళ్ళీ ఉన్నాయి. ఒక్కో ఫోన్ 2 సిమ్ములు ఉంటాయి. అవును. ఇదొక నెట్వర్క్, అదొక అదొక నెట్వర్క్. నెట్వర్క్ ఉంటుంది. సో ఆ డిజిటల్ డీటాక్సిఫికేషన్ అనేది అవును. అది చాలా ఇంపార్టెంట్ సార్, అందరికీ ఇంపార్టెంట్. ఉమ్, మీరు థియేటర్స్ కి వెళ్ళండి, హోటల్స్ కి వెళ్ళండి, అవును. తింటుంటారు, ఫోన్ లో ఉంటారు, ఆ, నలుగురు ఉంటారు, కనీసం ఆ ఫుడ్ కూడా ఆస్వాదించట్లేదు. ఆస్వాదించరు. థియేటర్ కి వెళ్ళండి, ఒక ఫ్యామిలీయే వెళ్తుంది, బట్ అవును. ఎవ్రీబడి ఈస్ బిజీ. ఎస్. సో అట్లాంటి డిజిటల్ దీంట్లో ఉన్నప్పుడు కొంచెం పిల్లలకు అది చాలా నెగటివ్ ఇంపాక్ట్. దానివల్ల ఎక్కువ పిల్లలు వాళ్ళ స్వేచ్ఛ ఎక్కువైపోయింది. స్వేచ్ఛ ఎక్కువైపోయింది, కాన్సన్ట్రేషన్ తగ్గింది, ఉమ్, స్లీప్లెస్నెస్ ఎక్కువైంది. బికాస్ ఆ ఫోన్లు, ఆ రీల్స్ 30 అవును. సెకండ్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువైపోతుంది. అవును. ఎందుకంటే మన బ్రెయిన్ ట్యూన్ అయిపోతా ఉంది, ఆ 30 సెకండ్సే కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతుంది. ఉమ్, సో దాంతో కూడా చాలా మెమరీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఉమ్. చదువు డిస్టర్బ్ అవుతా ఉంది. సో మీ ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి, సో పిల్లలకు కాదు కానీ మీరు సలహా ఇవ్వాల్సింది తల్లిదండ్రులకి ఏం ఇవ్వాలంటే ఏం సలహా ఇస్తారు పిల్లల విషయంలో? తల్లిదండ్రులకి అది ఒక టీచర్స్ కూడా, టీచర్స్ కి, అందరూ పెద్దవాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ. ఎనీ రోల్లో, తల్లిదండ్రుల రోల్లో ఉన్నా, టీచర్స్ రోల్లో ఉన్నా, ఉమ్, రిలేటివ్స్ రోల్లో ఉన్నా కానీ ఉమ్, పిల్లలు ఆర్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఆన్ ద హోల్ యూనివర్స్. అవును. వాళ్ళ పని అట, ఒక సైకాలజిస్ట్ అన్నారు, పిల్లల పని ఏంటంటే ఆడుకోవడం వాళ్ళ పని. ఉమ్, సో అంత innocent గా పెరగాలి వాళ్ళు. అవును. సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనము వ్యవహరిస్తూ ఉండాలి. మన వ్యవహారం అనేది వాళ్ళ మీద చాలా ప్రభావితం చేస్తుంది. ఉమ్, నేను అబద్ధాలు చెప్తూ నా పిల్లని అబద్ధం చెప్పొద్దు అని చెప్పే హక్కు నాకు లేదు. ఉమ్, నేను చెప్పేది వినరు పిల్లలు, అవును. నేను చేసేదే వింటాను. అంతే కదా. సో అందరూ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథికల్, మారల్ రెస్పాన్సిబిలిటీ లాగా చూసుకోవాలి సార్. ఉమ్, ఎంతసేపు పేరెంట్స్ సక్సెస్ని, మార్క్స్ని, మనీని మట్టికే చూస్తున్నా. దాన్నే ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకోకూడదు. అవును. ఇప్పుడు ఒక 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 చైల్డ్ ఉమ్, ఏదో పెద్ద చాలా మంచి జాబ్ చేస్తూ మంచి మార్కులు తెచ్చుకొని ఉమ్, వాళ్ళ సొంత మేనత్తనో అమ్మమ్మనో ఉమ్, ఎవరో చనిపోతే ఉమ్, వీళ్ళు రారు. అవును. మరి అక్కడ నీకు సక్సెస్ అంటే చిన్నప్పటి నుంచి ఒళ్ళో పెంచిన వాళ్ళ దగ్గరికి కూడా చనిపోయినా, హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రావు. ఉమ్, బట్ యూఆర్ సక్సెస్ఫుల్ అంటది సొసైటీ. అంటే నువ్వు దేంట్లో సక్సెస్ఫుల్, నువ్వు డబ్బులు సంపాదించే దాంట్లో సక్సెస్ సరిపోతుందా? సరిపోదు. అది సరిపోతుందా? మానవ సంబంధాల విషయంలో కూడా అంతే ఇదిగా ఉండాలి. అంటే అప్పుడు ఎస్ యు ఆర్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఎస్. అదే మన పేరెంట్స్ అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ నాట్ గ్యాదరింగ్ ఆఫ్ డిగ్రీస్, ఎస్. ఇట్ ఈస్ నాట్ గ్యాదరింగ్ ఆఫ్ గుడ్ జాబ్స్ అండ్ మనీ. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సార్. అప్పుడు నువ్వు పెద్దగా అయి ముసలిగా అయితే కూడా నీ పిల్లలు వాల్యూ ఇస్తారు. నువ్వు ఎంతసేపు డబ్బు, ఉద్యోగమే సక్సెస్ అని అంటే మరి నీ సొంత రిలేటివ్స్ దగ్గరికి, నువ్వు వాళ్ళ ఒళ్ళో పెరిగిన రిలేటివ్స్ దగ్గరికి కూడా బాగాలేకపోతే, హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ వచ్చిందో, చనిపోతేనే రాకపోతే, ఐ వుడ్ నాట్ కన్సిడర్ దట్ చైల్డ్ యాజ్ అ సక్సెస్. అంతే కదా. సో ఇది మరి మార్పు రావాల్సింది ఎవరి దగ్గర? పేరెంట్స్ దగ్గర, మన పేరెంట్స్ దగ్గర. మన ఆలోచన ధోరణి, మన ఆలోచన ధోరణి. మనం కంపేర్ చేయడం కూడా ఎట్లా చేస్తాం సార్? ఆ అబ్బాయి ఇట్లా, నువ్వు ఇట్లా,
ఆ అమ్మాయి ఇట్లా నువ్వు నువ్వు ఇట్లా. ఇట్లా వెంటనే అది సక్సెస్ కి మనము జాబ్స్ కి డిగ్రీస్ కి మనము రిలేట్ చేస్తాము. అవును. కాదు, ఉమ్, అది ఎప్పుడైతే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ Yes. డోంట్ సే ఎడ్యుకేషన్ ఇస్ నాట్, ఇట్ ఈస్ Yes. డెఫినెట్లీ ఇంపార్టెంట్, అవును. బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. yes. దాంతో పాటుగా నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నీ ఎమోషనల్ పక్క వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా, నీకు ఎంత పెద్ద పర్సంటైల్ మార్క్స్ వచ్చినా, నువ్వు అసలు హ్యూమన్ బీయింగ్ ఎలా? అంతే కదా. సో ఎమోషనల్గా, సోషల్గా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? ఉమ్, ఇప్పుడు మీరు చూస్తే చాలా చదువుకున్న వాళ్ళే దే ఆర్ నాట్ బీయింగ్ గుడ్ విత్ దేర్ ఓన్ వైఫ్స్. yes. మీరు డివోర్స్ రేట్స్ చూడండి. అవును. చక్కగా చదువుకున్న వాళ్ళు, చక్కగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళల్లో ఐఐటీలో చదువుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో పెద్ద కూడా పెద్ద ఎంఎన్సి కంపెనీల్లో టాప్ పొజిషన్ లో పనిచేసే వాళ్ళు, కూడా దే డోంట్ డీల్ విత్ దేర్ ఓన్ వైఫ్. ఫ్యామిలీ తోటి. Yes. సో సోషల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, అవును. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. Hmm. ఇవన్నీ కాకుండా చిన్న ఫెయిల్యూర్ అయింది, చిన్న ప్రాబ్లం వచ్చింది, Hmm. అడ్వర్స్ సిచ్యువేషన్స్ కి ఎలా తట్టుకోవాలో నేను పిల్లలకు నేర్పిలేకపోతే నువ్వే తిట్టడం మొదలు పెడితే ఇంకా వాట్ ఈస్ ద యూస్? అంతే సో ఇవన్నీ కూడా ఒక చైల్డ్ లో Hmm. పెంపొందించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళలా మనదే సార్. Hmm. సో పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ రిఫ్లెక్షన్. అవును. నాదే రిఫ్లెక్షన్, అది మిర్రర్. మిర్రర్, ఇట్స్ జస్ట్ అ మిర్రర్. Yes. సో ఇవన్నీ కూడా మనం కొంచెం మారితే, నాన్న చదువు ఇంపార్టెంటే, సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎమోషనల్గా కూడా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ చేశాక ఒక చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఇట్ ఈస్ ఓకే. Hmm. ఆ ప్రాబ్లం పర్మనెంట్గా ఫెయిల్ అయిపోయావు, ఇట్స్ ఓకే. అంతే. ఎంతమంది చిన్నపిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు సార్? అవునవును, చాలా. ఇంటర్ 10th పిల్లలు చిన్న తల్లిదండ్రులు ఏమంటారు అని భయానికి, అంటే వాళ్ళు పెంపకంలో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ మనం ఇవ్వలేకపోయాము. కరెక్ట్. యాజ్ అ టీచర్, యాజ్ అ రిలేటివ్, యాజ్ అ సొసైటీ, యాజ్ అ అవును. పర్సన్, అందరం కూడా. అవును. సో ఈ అడ్వర్సిటీ ఇంటెలిజెన్స్ కూడా పెంపొందించడం అనేది పిల్లలకు ఆ బాధ్యత మనదే. సో ఈ 4 కూడా దే షుడ్ బి లైక్ ఫార్మింగ్ పిల్లర్స్ ఫర్ చిల్డ్రన్ అని నా ఎక్స్పీరియన్స్తో, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ మైథిలి గారు, చాలా చాలా చక్కని విషయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.